హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహాభారతం ఇతిహాసం, విశేషించి పంచమ వేదం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఇతిహాసము అనే మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇట్లే జరిగినది అని. అంటే అందులో కల్పింపబడినటువంటి విషయములు ఏవీ ప్రతిపాదింపబడలేదు. అందుకే అది పురాణము, ఇతిహాసము, పంచమ వేదము. పురాణము అంటే ఎప్పుడో జరిగిన కథ, జరగనిది మాత్రం కాదు, కల్పింపబడినది కాదు, యథార్థముగా జరిగినదే. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎప్పటికీ కూడా మనుష్య జీవితానికి అన్వయమై మనిషి ధర్మమునందు ఊంచుకోవడానికి ప్రాతిపదిక అవుతుంది. మీరు అలా పరిశీలనం చేసినప్పుడు అసలు మహాభారతం అంతా మొట్టమొదట ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే, ఆ వినత కద్రువ పరస్పరం అసూయ పొంది వాళ్ళ సంతానముల విషయంలో ప్రవర్తించినటువంటి తీరు దగ్గర, అసూయ అనేటటువంటిది ఎంత దూరం పెడుతుంది అన్న దగ్గర ప్రతిపాదింపబడినటువంటి భారత కథ తర్వాత విస్తరణ పొంది అది కురుపాండవ సంగ్రామంగా ఎలా వెళ్ళింది అన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. మహాభారతం జరిగినటువంటి కథ, కానీ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రతి చిన్న విషయాన్ని తరచి పరిశీలనం చేస్తే మీకు అందులో అనేక విషయాలు ద్యోతకమవుతాయి. ఎందుచేత అంటే, ఒకరు ఎక్కడ పుట్టారు, ఏ కులంలో పుట్టారు, వాళ్ళు ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నదానితో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి వాళ్ళల్లో పరమాద్భుతమైనటువంటి రూపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఏదో ఉప్పు సముద్రంలో ముత్యాలు పుట్టినట్టుగా, సాలగ్రామాలు గులకరాళ్లలోనే దొరికినట్టుగా, ఎక్కడో పెద్ద పెద్ద కులాలలో పుట్టారు, పెద్ద పెద్ద వంశాలలో పుట్టారు, పెద్ద పెద్ద కుటుంబాలలో పుట్టారు అనుకున్న వాళ్ళల్లో కొన్ని హీనమైనటువంటి గుణములు, వాళ్ళు ప్రవర్తించకూడనటువంటి విధానం కనపడితే కొందరు పైకి చూడడానికి ఏ కారణం చేత కూడా ఆమోదింపబడేటటువంటి వ్యక్తులు కానివారు, నిజానికి వాళ్ళ పేరు చెప్తే సభ్య సమాజం తల ఉంచుకోవలసినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క అవతారం ఏ రాక్షసుల్ని దురుమాడడానికి స్వీకరింపబడుతుందో అటువంటి రాక్షసుల యొక్క రూపము కలిగినటువంటి వారు, పూర్వం నిజంగానే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు హఠాత్తుగా ఏ కారణం లేకుండా ఒక పెనుమార్పుని పొందుతారు. అంటే అసలు వ్యూహమునందు ఆ లక్షణం లేకపోతే అది ప్రకాశించడం సాధ్యం కాదు. అది మర్రి విత్తనం అనుకోండి, మర్రి చెట్టు యొక్క వ్యూహం అంతా కూడా విత్తనంలో ఉంటుంది. బీజస్యాంతరి వంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న మర్రి గింజలో ఒక మర్రి చెట్టు యొక్క వ్యూహమంతా ఉన్నట్లుగా లోపల ఎక్కడో ఏదో నిరుసు ఉంటుంది. ఆ నిరుసుని ఊది విసినికర్ర పెట్టి విసిరారనుకోండి, అది జ్వాల కింద పరిణమిస్తుంది. అలా ఎక్కడో పైకి రాక్షసులలా కనపడినటువంటి వాళ్ళ లోపల కూడా ఏదో మానవత్వ స్పర్శ, పుట్టినది రాక్షస వంశంలో, తినేది సాక్షాత్తుగా నరమాంసం. నరమాంసము తినలేదు వాళ్ళు అనడానికి ఉదాహరణ ఉండదు, ఆధారం ఉండదు, వాళ్ళు నరమాంస భక్షకులే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి నిరుసు ఊదబడడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు వాళ్ళల్లో ఒక్కసారి రగిలి ఆ ప్రకాశించేటటువంటి ధర్మజ్వాల ముందు యావత్ మానవ జాతి విస్మయం పొంది నిలబడిపోయి ఆ సమయంలో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నన్నయ్య గారి లాంటి దార్శనికుల నోటి వెంటైతే రుచిరార్థ సూక్తులై ఎల్లకాలముల యందు మనమందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రకాశిస్తారు. అంతేకాదు, మీరు మహాభారతంలో ఒక కథని వినేటప్పుడు
కథ అంటే జరిగిన విషయమే నిసుమండి. వినేటప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మము అనేటటువంటిది కాలమునందు ఆచరింపబడుతుంది. కాలము ప్రాతిపదికగా లేకుండా ధర్మాచరణము సాధ్యం కాదు. ఎందుకని అంటే అసలు ధర్మాచరణమునకు ప్రధానమైన ప్రాతిపదిక ఏది అంటే కాలమే. ఎందుకని అంటే ఏదో తెల్లవారుజాము కాలము అన్నాను అనుకోండి, ధర్మాచరణమునకు ఆ కాలము ఒక ప్రాతిపదిక. ఆ సమయంలో నువ్వు ఇది చెయ్యాలి, అది శాస్త్రం విధిస్తుంది. ఏదో బ్రాహ్మీ ముహూర్తము, ఆ కాలమునందు నువ్వు తప్పకుండా భగవదారాధన ఒక్కటే చెయ్యాలి, భగవత్ చింతనము చెయ్యాలి. మనసు ఇతర విషయములను గురించి ఆలోచించకూడదు, కేవలము భగవత్ సంబంధమును ఆలోచించాలి. ఏదో ప్రాతకాలం దాటిపోయి అనుష్ఠానాదులు పూర్తయిపోయాయి, అర్ధసముపార్జన గురించి ఆలోచించవచ్చు. ధార్మికముగా నేను డబ్బు ఎలా సంపాదించవచ్చు అన్న విషయం గురించి, ధార్మికంగా నేను డబ్బుని ఎలా ఖర్చు పెట్టచ్చు, నేను ఏ కోరికలు పొంది ఉండవచ్చు, ఆ కోరికలను తీర్చుకోవడానికి భోగోపకరణములను ఎలా సముపార్జించుకోవచ్చు గృహస్థైతే. ఇది మధ్యాహ్న కాలమునందు చేసేటటువంటి ఆలోచన. ఇక మళ్ళీ ప్రదోషం వచ్చిందనుకోండి, అంటే సాయంకాలం వేళ సూర్యాస్తమయానికి అలాగే ఆ చీకటి రావడానికి మధ్యలో ఉండేటటువంటి సంధికాలం సాయంకాలం ప్రదోషం అంటాం. అటువంటి కాలం మళ్ళీ భగవత్ సంబంధమైన ఆరాధనకు యోగ్యమైనటువంటి కాలం. చీకటి పడిపోయిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగము కామసుఖమును అనుభవించడానికి యోగ్యమైన కాలము. అంటే ఆ కాలమును బట్టి చేసినటువంటి పని ఏది ఉంటుందో అది ధర్మ చట్రంలోకి ఇమిడిపోతుంది. అది కాలమును బట్టి జరగలేదనుకోండి, అప్పుడు అది ధర్మము కిందకి రాదు, అధర్మమై కట్టి కుడుపుతుంది. కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి, ఏదో ధర్మము గురించి ఆలోచన, ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. అది భగవంతుని విషయంలో సర్వజ్ఞత్వంతో ఉంటుంది, మన విషయంలో అల్పజ్ఞత్వంతో ఉంటుంది. అంటే నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, ఈ కాలమునందు ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ ఉంటాను. ధర్మాచరణము నిజానికి శరీరమునకు మనసుకు కొంచెం క్లేశాన్ని ఇచ్చేదే. ఎందుకని అంటే ప్రాతకాలంలో నిద్రలేవడం అంత తేలిక విషయం కాదు, ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి విషయములను చెయ్యడం అంత తేలిక విషయం కాదు. కానీ అవి చేసేటప్పుడు నేను ధర్మాచరణం చేస్తున్నాను, ఇలా చెయ్యడానికి యోగ్యమైన మనుష్య జన్మని పొందాను, ఇది నాకు ఎంత అదృష్టం అన్న సంతోషంతో చెయ్యడం అలవాటైందనుకోండి, ఇవాళ నేను చేస్తున్నటువంటి ధర్మం నన్ను ఎప్పుడు రక్షణ చేస్తుంది అని అడిగితే అది నాకు తెలియదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రము చేసేది మాత్రం కాలస్వరూపంగా ధర్మమే. ఎందుకంటే కాలమే భగవత్ స్వరూపం. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆయన లెక్క కట్టుకుంటాడు, వీడికి ఎప్పుడో ఫలానా సమయంలో ఒక ఆపద రావాలి, అది నాకు తెలియదు. నేను ఏదో ఓ 15వ సంవత్సరం వయస్సులో ఉండగా చేసిన ధర్మానుష్ఠానం నా 73వ సంవత్సరంలో వస్తున్నటువంటి గొప్ప ఆపదని తప్పించడానికి ప్రాతిపదిక కావచ్చు. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన 15వ ఏట జరిగిన సంఘటనగా మిగిలిపోకుండా దాని ఫలితము 73వ ఏట నన్ను గొప్ప రక్షణతో ఆపద నుంచి బయటపడేయచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. అది కాలమునందే ఆ అనుగ్రహం కూడా వర్షిస్తుంది. ఇది పతాక స్థాయిలో పరమాద్భుతమైన రూపంలో రాక్షసుల వైపు నుంచి ఈశ్వరానుగ్రహం ధర్మ సంరక్షణ చేసేటటువంటి వాళ్ళ విషయంలో ఎలా ఉపయుక్తమవుతుంది, ఎలా రక్షణ హేతువుగా నిలబడుతుంది అన్న విషయంలో మహాభారతంలో ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన సన్నివేశం ఆది పర్వంలోనే ప్రారంభమైనది. హిడింబకి సంబంధించినటువంటి వృత్తాంతం. అందులో నిజానికి పాండవుల్ని వారణావతానికి ధృతరాష్ట్రుడు పంపించింది పైకి చెప్పిన కారణం విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ
యథార్థానికి వాళ్ళని పంపింది విశ్రాంతి తీసుకోమని కాదు. కానీ అందరూ ఏమో పంపాడేమో అనుకుంటే ఒక్కడి మనసులో మాత్రం ధృతరాష్ట్రుని స్వభావం అది కానప్పుడు అందుకు పంపడు. విశ్రాంతి చిన్న పిల్లలకి వాళ్ళ తల్లికి ఇవ్వవలసిన అవసరం ఏముంది, అందున అక్కడికి పంపవలసిన అవసరం ఏముంది, పెద్దవాళ్ళ మధ్యలో ఉంచాలి తప్ప. కానీ ఎందుకో పంపుతున్నాడు, దీని వెనక ఏదో ఉంది అని ఆలోచించినటువంటి వాడు ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు పరమధర్మాత్ముడు. ఆ పరమధర్మాత్ముడి మనసులో వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళకి ఆపద కలగకూడదు అన్న ఆలోచన ఎందుకు రావాలి అంటే, పైన ధర్మరాజు గారు ఉన్నాడు, ఆయన ధర్మాచరణం చేస్తూ ఉంటాడు, ఆయన మాట తమ్ముళ్ళు వింటారు, అందుకే ధర్మమునకు వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు వీళ్ళ క్షేమమునకు సంబంధించినటువంటి తాపత్రయం వేరొక ధర్మాత్ముడి మనసులో కలిగింది. అది అధర్మానికి విరుగుడయి నిలబడింది. అది ఎంత పెద్ద కుట్ర కానివ్వండి, ఎంత చాకచక్యంతో చేసిన కుట్ర కానివ్వండి, ఆ కుట్రని అమలు చెయ్యడానికి ఎంత పకడ్బందీగా విధానాన్ని అనుసరించనివ్వండి, అది విరిగిపోవడానికి కారణం మాత్రం ఒక్క ధర్మాత్ముని మనసులోని ఆలోచన. వాళ్ళు రక్షింపబడాలి అని విదురుడు కోరుకున్నాడు, పరమాత్మ అనుగ్రహించాడు. వాళ్ళు లక్క ఇంటిలో కాలిపోవలసినటువంటి వాళ్ళు లక్క ఇంటిలోంచి బయటపడ్డారు. బయటపడి అసలు వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో, అక్కడికి ఎవరు వస్తారో, అది క్షేమకరము కాదు, ఆపదలు తీసుకొస్తుందో వాళ్ళకేం తెలియదు. ఎందుకని అంటే తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. సరికదా, కష్టాలలోకెల్లా దారుణమైన కష్టం ఏమిటంటే తామెవరో తాము చెప్పలేని స్థితి. ఎందుకని అంటే ఏమో ఎటువైపు ఎవరు పొంచి ఉన్నారో, ఎవరు తెలుసుకుంటారో, వీళ్ళు బయటపడ్డారని తెలుస్తుందో, ఈ మనసులో కలిగినటువంటి వ్యధ చేత వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోలేని స్థితి. సంజయుడు రాయబారం చేస్తూ ఇదే అంటాడు, భిక్షాటన చేసి బ్రతకడం మీకు అలవాటే కదా ధర్మరాజా అన్నాడు ఒకప్పుడు. అంటే అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. ఇంత మహా చక్రవర్తులు కావలసిన వాళ్ళు భిక్షాటన చేసి బ్రతికారా లేదా? ఆ లక్క ఇంటిలోంచి బయటపడిన తరువాత వాళ్ళు ప్రవేశించినది ఎక్కడికి ప్రవేశించారు? గొప్ప ఆపదని తెచ్చిపెట్టగలిగినటువంటి పరమ ప్రమాదకరమైన చోటుకి వెళ్ళారు. అది ఎవరిది? ఆ వనం, ఆ అరణ్యం హిడింబుడు అనబడేటటువంటి ఒక అసురుడు, ఒక రాక్షసునికి చెందినది. ఆయనకు ఒక చెల్లెనుంది, ఆమె పేరు హిడింబ. వాళ్ళిద్దరి పేర్లు కూడా అన్న పేరు చెల్లెలి పేరు ఒకలాగే ఉండేటట్టుగా పెట్టుకున్నారు. అలాగనే అన్నా చెల్లెళ్ళు పుడితే కవల పిల్లలకి పెట్టుకోవలసిన పేర్లు కావు. హిడింబ విషయంలో మంచిదే ఆవిడ, కానీ జన్మచేత రాక్షస స్త్రీ. ఈ హిడింబ ఆ వనమునందు ఉంటున్నారు. రాత్రి వేళల యందు ఒక విశేషం ఉంటుంది. రాక్షస బలం సమధికమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళల్లో బలం. పైగా అన్నిటినీ మించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకటి జరిగింది. ఏమిటా విషయం అంటే, అసలు ఆ సొరంగంలోంచి బయటికి రావడంలోనే కుంతీదేవి డసిపోయింది. భీముడు ఆమెని మెడ మీద వేసుకుని నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తన యొక్క చేతులలో ఇరికించుకుని అంత దూరం నడిచి రావడంలో వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం కలిగింది. మనిషి ఓర్వలేనటువంటిది, మనిషికి చాలా వ్యధను కల్పించగలిగినది శారీరకమైనటువంటి క్లేశములలో ఒకటి ఏది అంటే దాహం వేయడం. ఆ దాహం వేసినప్పుడు నీరు దొరకలేదనుకోండి, మనిషి పొందేటటువంటి క్లేశం అలా ఇలా ఉండదు. అది శరీరాన్ని మనసుని కూడా తపింపచేయడం కాదు, శోషించి పడిపోతాడు స్పృహ తప్పి. అందుకే ఆ నీరు ఇక్కడ కాదు అవసరం. ఆఖరికి మనిషి శరీరం పడిపోయిన తరువాత పైలోకాలలోకి వెళ్ళిన తరువాత కూడా కోరుకున్నప్పుడు నీరు దొరకడం అన్నది అత్యంత ప్రధానం. అందుకే అక్షయంగా దొరకవలసినది ఏది అంటే నీరు లోకంలో. అందుకే మీరు చూడండి, ఎవరికి వారు ఎక్కడ ఉన్నవారు వారికి అక్షయంగా నీరు దొరకాలంటే ఇహలోకమునందు శరీరమును విడిచిపెట్టిన తరువాత పరలోకమునందు కూడా
కావలసినప్పుడు నీరు దొరకకపోతే అంతకన్నా వ్యధ ఇంకొకటి ఉండదు. కాబట్టే అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది. ఆ అక్షయ తృతీయ అనబడేటటువంటి తిథి వచ్చిన నాడు ప్రధానంగా ఏది దానం చేస్తారు అంటే జలకుంభదానం చేస్తారు. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారే వెంకటేశ్వర సుప్రభాతంలో. అలా నీటిని చల్లగా చెయ్యగలిగినటువంటి మట్టి నీటి కుండలో అంతకుముందు 2-3 రోజులు నీళ్ళు అందులో ఉంచి కడిగి శుభ్రం చేసి చక్కటి తీయటి నీరు అందులో నింపి వీలైతే సుగంధ ద్రవ్యములను కలిపి ఆ రోజున జలకుంభాన్ని దానం చేస్తారు. ఎందుకు దానం చేస్తారు అంటే ఒక కుండతో మంచినీళ్లు దానం చేస్తే మనం దానం చేసినదేదో అది మన వెంట అక్షయమై వస్తుంది. ఆ తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత. అక్షయమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతము అన్న మాట ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ పుణ్యము ఒకనాడు నీరు దొరకడం చేత పోయేది కాదు. ఎప్పుడు దాహం వేసినా నీరు దొరకడానికి కావలసినంత తరగని పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఆ పుణ్యం అయిపోవడం ఉండదు. ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడు ఒక్కొక్కలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులో ఆశ్చర్యం ఏముంది? మీరు చూడండి, లోకంలో విపరీతమైన క్షామం ఏర్పడితే రైతుల రుణాలు మాఫీ చెయ్యట్లా ప్రభుత్వాలు. అలాగే భగవంతుడు కూడా జీవితకాలంలో కనీసం ఒక్క తిథి నాడైనా చేసుకోలేకపోతే పాడైపోతామని అనుగ్రహిస్తాడు. అక్షయ తృతీయ అంత గొప్ప తిథి. అందుకే ఉదక కుంభదానము, త్రాగునీటిని ఒక కుండలో పోసి దానం చేస్తారు. ఆ నీరు మనని కాపాడుతుంది. ఈ పాండవులు కుంతీదేవితో కలిసి సొరంగ మార్గంలో అరణ్యానికి చేరుకున్నారు. చేరుకున్న వాళ్ళు నడిచి వెళ్ళిపోయారా? పోనీ వెళ్ళిపోలేదు. ఎక్కడ హిడింబాసురుడున్నాడో, ఎక్కడ హిడింబ ఉందో అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి తెలుసా ఇక్కడ హిడింబాసురుడు ఉన్నాడు, వాడు నరమాంసభక్షకుడు, వాడికి పరమ సంతోషం నరమాంసం దొరికితే. అందున చీకటి వేళ. ఇప్పుడు ఉద్ధతి ఎక్కువ, చాలా బాగా యుద్ధం చేస్తాడు, అనేకమైనటువంటి మాయలు తెలిసున్నవాడు. పైగా అతని చెల్లెలుంది, ఆమె కూడా నరమాంసం తింటుంది. అటువంటి వికృత రూపులు, అపారమైనటువంటి బలము కలిగిన వారు. వీళ్ళిద్దరూ ఇక్కడే అరణ్యంలో ఉన్నారు అని తెలిసి ఉంటే పాండవులు పారిపోతారన్నమాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేదో తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. కటిక చీకటి, ఏమీ తెలియదు. వాళ్ళ విపరీతంగా బడలిపోయారు. బడలిపోవడం ఒక ఎత్తు, విశేషమైన దాహం వేస్తాం. అంత దాహం వేస్తే ఎవరికీ వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు. నీళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పుడు భీముడు ఒక్కడే వీళ్ళ నలుగురిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఎవరిని? తమ్ముళ్ళని ముగ్గురిని, అన్నగారిని పడుకోబెట్టి, కుంతీదేవిని పడుకోబెట్టి, 5గురిని పడుకోబెట్టి, తాను ఎక్కడ నీరు ఉన్నదో జాగ్రత్తగా చెట్టు మించి చూసి కనిపెట్టి ఒక ఆకు దొన్నె పట్టుకుని అక్కడికి వెళ్ళి తాను నీరు తాగి నీరు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వీళ్ళు పోనీ తెలివిగా ఉన్నారా? లేరు. గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా ఎటువంటి నిద్ర? బడలిక చేత కలిగినటువంటి నిద్ర. ఆ నిద్ర ఎంత ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుని ఉన్నారంటే ఆ తర్వాత హిడింబ వచ్చి భీముడితో మాట్లాడింది. వాళ్ళు లేవలేదు. హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళిక్కడ నిద్రపోతున్నారని కొంత దూరం వాడిని పట్టి ఈడ్చుకుపోయాడు. వాళ్ళకి తెలివి లేదు. తర్వాత హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేశాడు. కొంతసేపు యుద్ధం అయిపోయిన తరువాత చెట్లు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే, అరుచుకుంటుంటే, మల్ల యుద్ధం చేస్తుంటే ఆ ఆర్పులకు పెనుకేకలకు అప్పుడు తెలివొచ్చింది. అందులో మీరు ఒకటి గమనించండి, భీముడు అరవకపోవచ్చు, అయ్యో నా వాళ్ళు పడుకున్నారని. హిడింబాసురుడు ఎందుకు అరవకుండా ఉంటాడు? అది రాక్షస ప్రవృత్తి. ఒకళ్ళు బాధపడితే ఆయనకి సంతోషం. ఇది ఒక ఎత్తు. 2, అసలు భీముడు తిరిగి రాకముందు, భీముడు నీళ్ల కోసం వెళ్ళాడు కదా, ఎక్కడో సరోవరం దగ్గర ఉన్నాడు. సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి భీముడితో హిడింబ, ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళని హిడింబాసురుడు రాత్రి కంఠాలు కొరికేశారనుకోండి, ఏమై ఉండుండేది?
భారతం ఏమై ఉండేది? పోని కంఠాలు కూడా కొరకక్కర్లా, అంత నిద్రపోతున్నారు కదా. అందులో ఆఖరివాడు సహదేవుణ్ణో, నదరగా కనపడుతున్నాడని అర్జునుణ్ణో, ఆడది కదా అని కుంతీదేవినో ఎత్తుకుపోయాడు అనుకోండి తన ఆశ్రమానికి. ఏమై ఉండేది భారత కథ ఆ చీకట్లో? కానీ ఏమార్చగలిగిన వాళ్ళని ఏమార్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఒక రూపముతో అన్ని వేళలా కనపడవలసిన అవసరం ఉండదు. వాడే కృష్ణుడు. అదే పరిపూర్ణావతారం, రాశీభూతమైనటువంటి ఆనంద ఘనము. ఆయనే భగవానుడు. భగవానుడి యొక్క అనుగ్రహం మన బుద్ధి ప్రకాశించనప్పుడు, మనకి తెలియనప్పుడు, మనం ప్రశాంతంగా ఉండగా ఎవడో మన మీద పెద్ద కుట్ర చేస్తున్నప్పుడు కూడా అది భగ్నమైపోవడానికి, కుట్ర చేసిన వాడు నశించిపోవడానికి కావలసిన వ్యవస్థని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరి విషయంలో ఏర్పాటు చేస్తాడు అంటే, ధర్మమునందు నమ్మకం కలిగి ఉండి ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి యందు భగవంతుడు సర్వకాలముల యందు అప్రమత్తుడై ఉంటాడు. వీణ్ణి నేను కాపాడుకోవాలి. అందుకే అందరూ నిద్రపోయినా నిద్రపోని వాడొకడు ఉంటాడు. వాడెవరు అంటే పరమేశ్వరుడు. లోకములు నిదురపోవగ తా నిదురింపని శుభగుడు అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని కాపాడేవాడెవడు? ఆయన నిద్రపోడు. నేను నిద్రపోతున్నా, ఆయన నా ఊపిరి తీస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, నేను తిన్న పదార్థాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ ఒక 5గురు గొడలు మరిచి నిద్రపోతున్నారన్న విషయం అసలు హిడింబాసురుడు పట్టుకోలేకపోయాడు. వాడి బుద్ధికి ద్యోతకం కాల. ఏమని చెప్పాలప్పుడు? ఎందుకు ద్యోతకం కాలేదు అని అడిగారు అనుకోండి, భారతంలో అందుకు సమాధానం లేదు. ఈ ప్రశ్న ఎవరైనా బాగా ఆదిపర్వం చదివి, ఏమండి భీముడు వచ్చే లోపల ఎందుకు ఆ బుద్ధి తట్టలేదు హిడింబాసురుడికి అని అడిగారు అనుకోండి, దానికి భారతంలో జవాబు ఉండదు. భీముడు తిరిగి వచ్చిన తరువాత కూడా మంచినీళ్ళు ఇద్దామని చూశాడు. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. వాళ్ళని చూసి బాధపడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఆక్రోశించాడు. మీరు కుంతి గురించి చెప్పినప్పుడు విన్నారు. అంత బాధపడ్డాడు. అంత బాధపడినటువంటి భీముడు, అయ్యో వీళ్ళు నిద్రపోతున్నారే, లేపి వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇలాగే నిద్రపోని. ఇంత గొప్ప తల్లి పాండురాజు యొక్క పత్ని ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసింది, ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఇవాళ మంచినీళ్లు లేక డస్సిపోయి నిద్రపోతోందా అని ఆక్రోశించాడు. అలా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఇక వీళ్ళకి ఇప్పుడు లేపి మంచినీళ్ళు ఇవ్వద్దులే అనుకున్న తర్వాత హిడింబ కనపడింది. అప్పటి వరకు హిడింబ కూడా జోక్యం చేసుకోవాలి. ఏమనుకోవాలి? ఎవరు ఆ కాలమునందు రక్షించారు? ఆ కాలమునందు నిజానికి హిడింబాసురుడు ఇక్కడ వీళ్ళు పడుకున్నారన్న విషయాన్ని గమనించి ఉంటే భారత కథ ఎటు తిరిగి ఉండేది? లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుడు కాల్చడానికి చేసినటువంటి ప్రయత్నం కన్నా కూడా నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఈ ప్రమాదకరమైన సంఘటనలో అప్పటికి రక్షింపబడడం కాదు, ఆ తరువాతి కాలంలో కూడా వాళ్ళు గొప్పగా రక్షింపబడడానికి కావలసినటువంటి బీజము అక్కడ పడి కథ విస్తరిల్లుతోంది. దీనికి పైకి కథ కనపడుతుంది, వెనక ఏముంది? ధర్మం ఉన్నది. ధర్మరాజు గారి ధర్మం అలా నడిపిస్తోంది. అందుకే ఇది నేను చెప్పే సన్నివేశానికి వెనక ఉన్నటువంటి పూర్వాంగం. ఇప్పుడు మీరు ఈ పూర్వాంగంలో అవతరించండి. హిడింబాసురుడు తన చెల్లెల్ని పిలిచి ఆమెతో అంటున్నాడు, ఇందులకెమ్మియిన్ మనుజులెన్నడు ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునన్ శయనింతురే, ఇట్లు వంటైల్ కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండిపెట్టుము రసోత్కట మానవ మంసఖండముల్. ఆ పద్యం చెప్తోంది వాళ్ళని ధర్మం ఎలా కాపాడింది అన్నది. ఎంత ఉద్ధతితో మాట్లాడుతున్నాడో చూడండి.
ఇందులకెమ్మియున్ మనుజులెన్నడు ఒత్తురే. అసలు నేను ఉన్నటువంటి ఈ వనంలోకి, ఈ అరణ్యంలోకి మనుష్యులన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎందుకని? విదురుడి ప్రణాళిక ఎక్కడ వరకు? గంగానది దాటించడం వరకు. ఎందుకో విదురుడు గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళు ఏం చేయాలి అన్నది ఆలోచించలేదు. ఇంకా గంగానది దాటించడం వరకే విదురుడు ఆలోచించాడు. గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళ విషయంలో మనం ఏ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళని ఒక క్షేమకరమైన ప్రదేశానికి చేర్చేస్తే బాగుంటుంది కదా అన్నది ఎందుకో విదురుడు కూడా ఆలోచించలేదు. గంగానదిని దాటించేస్తే చాలు. ఏమిటి విదురుడికి నమ్మకం? విదురుడి బుద్ధి యందు వైక్లభ్యమా, విదురుడి బుద్ధి యందు దోషమా, లేక అది ఏమైనా యావరపాటుతో వదిలిపెట్టేసిన విషయమా, ధైర్యమా? అంటే ఒక విషయంలో చిట్ట చివరి వరకు కూడా పరాకుతో జాగ్రత్త తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. పైగా అంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే బయటికి పొక్కే అవకాశం ఉంటుంది. ఇంతమందిని ఏర్పాటు చేస్తే గంగ ఒడ్డునోడు, లక్కయిలు తగలబెట్టడానికోడు, సొరంగం తవ్వడానికోడు, గొయ్యి పూడ్చడానికోడు, గంగ ఒడ్డును నిలబడి పడవెక్కించడానికోడు, పడవ దిగితే తీసుకెళ్ళడానికోడు, అంచెలంచెల మీద ఇంతమందిని పెట్టారనుకోండి, ఎక్కడ ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటికి వస్తుంది. అంతమందిని ఉంచకూడదు. సురక్షిత ప్రాంతానికి చేర్చేశానంతే. గంగా నది దాటిపోయారు. అమావాస్య, కటిక చీకటి. ఇప్పుడు గంగ దాటి వాళ్ళ వెంట వెళ్ళడం అంత తేలిక కాదు. వెళ్ళిన వాళ్ళు అరివీర భయంకరులు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని అమాయకులు కారు. ఆ పైన వాళ్ళ ధర్మం ఉండనే ఉంది. ఇది విదురుడి ధైర్యం. అక్కడతో వదిలిపెట్టాడు. కానీ ప్రమాదము తప్పిపోయిందా? ప్రమాదము దాటిపోయిందా? దాటలేదు. వాళ్ళు పులి నోట్లోంచి దాటి సింహం నోట్లోకి వెళ్ళారు. అది మనం చెప్పడం కాదు, హిడింబాసురుడు చెప్తున్నాడు. ఎంత అమాయకంగా వచ్చేసారంటే, ఇందులకెమ్మియున్ మనుజులెన్నడు ఒత్తురే. అసలు ఎప్పుడైనా ఇక్కడికి మనుష్యులు వచ్చారా? నేను ఎత్తుకు రావడమే. ఎక్కడికో వెళ్ళి ఎత్తుకొస్తూ ఉంటాను. అందున వాడికి చాలా ఇష్టం నరమాంసం అంటే. ఆ విషయం పద్యాన్ని బట్టి తెలుస్తోంది. నరమాంసము చాలా ఇష్టమున్నవాడున్న చోటికి అసలు ఎవరు వెళ్ళరు. పైగా మీకు ఇంకొక విషయం ఏమిటంటే, అది పగటిపూట అయితే తెలిసిపోతుంది. నరమాంసభక్షకులైన వాళ్ళు ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. మీరు రామాయణం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. రాముడు లక్ష్మణస్వామితో చెప్తుంటాడు, లక్ష్మణ ధనస్సు మీద చెయ్యి పెట్టి నడు, జాగ్రత్త. ఇక్కడ నరమాంసభక్షకులైనటువంటి రాక్షసులు ఎవరో తిరుగుతున్నారు. కారణం ఏమిటంటే, ఇక్కడ కపాలములు, ఎముకలు, ఉరప్పంజరములు మొదలైనటువంటి మనుష్య శరీర అవశేషములు కనపడుతున్నాయి. దానితో పాటుగా నరమాంస భక్షకులు తిరిగేటటువంటి ప్రదేశంలో తిరిగేటటువంటి కొన్ని క్రూరమైనటువంటి పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి పగటివేళ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఎవరో నరమాంస భక్షకులు ఉన్నారని. కాబట్టి అది రాత్రివేళ తెలిసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అసలు ఇక్కడికి ఎవరైనా వస్తారా మనుష్యులు? తెలిసి కూడా రాత్రివేళ అరణ్యంలో ప్రయాణం చేసేవాడు వాడండి ఎవడు రాడు. అరణ్యం బయట ఉండిపోతారు కానీ రాత్రి అరణ్యంలోకి వస్తారా? రారు. వాళ్ళకి పాపం దారి తెలియక వచ్చేసారంతే. 2, ఒకవేళ వచ్చారనుకో, ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనంతురే. ఒకవేళ వచ్చారనుకో, చాలా ఆనందపడిపోయి అమ్మయ్యా మనం వచ్చేసాం అని ఇలా పడుకుంటారా? ఎంత ధైర్యం ఉంటే నిద్రపడుతుంది? ఆ మాటలో ఉన్న గాంభీర్యం మీరు పట్టుకోవాలి. మనిషికి ఎన్ని ఉన్నా మనసులో దిగులు ఉందనుకోండి, దేని గురించో ఆలోచన ఉందనుకోండి, నిద్ర పట్టదు. ఎందుకంటే దిగులు ఎక్కడి వరకు అక్కర్లేదు. రేపు ఏం చెప్దామంటే నిద్ర పట్టదు ఒక్కసారి. రేపు ఏ విషయం చెప్పాలి అంటే, అది చెప్పాలా, ఇది చెప్పాలా, ఇది చెప్పాలా, అది చెప్పాలా, అది చెప్తే ఎలా ఉంటుంది, ఇది చెప్తే ఎలా ఉంటుంది, ఇది చెప్తే ఏ ధర్మ సూక్ష్మం ఉంటుంది, ఇందులో ఏ ధర్మం ఉంటుంది, ఇది ఎన్ని పర్వాల్లో ఉండొచ్చు, బహుశా మనం ఎన్ని పర్వాలు రేపు పరిశీలించవలసి ఉంటుంది. ఇన్ని ఆలోచనలతోనే నిద్ర పట్టకపోవచ్చు ఒక్కొక్క రోజున. చిన్న కారణానికే నిద్ర పట్టకపోతే ఇంకా మనసులో దిగులు ఉందనుకోండి, ఇంకా నిద్ర ఎందుకు పడుతుంది అసలు మనిషికి? అరణ్యంలోకి వచ్చిన వాడు నరమాంసభక్షకులు ఉన్న చోట ఎంత దిగులు పొంది ఉండాలి. వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఏ చెట్టు కింద కూర్చొని బాబోయ్ ఏదైనా అరుపు వినపడితే ఎటు పారిపోదామని చెయ్యి పట్టు కూర్చోవాలి. ఇదేమిటి? ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనింతురే.
భయం లేకుండా ఉంటే మనసు సంతోషంగా ఉంటే నిద్రపడుతుంది. వీళ్ళకి భయం లేదేమిటి, పైగా ఆనందంగా ఉన్నారేంటి, నిద్రపోయారేమిటి? వాడి ప్రశ్నలలో, ఒక రాక్షసుని ప్రశ్నలలో పరమేశ్వరుని అనుగ్రహము ప్రకాశిస్తోంది మీరు పరిశీలించగలిగితే. ఈ 3 ప్రశ్నల వెనక ఈశ్వరుడు కనపడుతున్నాడు. రాక్షసుడు తెల్లబోతున్నాడు. ఇంత రాత్రి వేళ అరణ్యానికి ఎలా వచ్చారు, వచ్చిన వాళ్ళు నిర్భయంగా ఎలా ఉన్నారు, నిర్భయంగా ఉన్న వాళ్ళు సంతోషంతో ఎందుకున్నారు, ఉన్నవాళ్ళు ఇలా నిద్రపోతున్నారు అని వాడికి అర్థమైంది. ఏమిటంటే వాళ్ళు ఎందుకు పడుకున్నారో నాకు తెలియదు. అంటే భగవద్ అనుగ్రహాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. ఇట్లు వంటయిల్ కుందేలు సొచ్చే, వంటింట్లోకి కుందేలు వచ్చేసింది. సాధారణంగా బాగా మాంసం తినే అలవాటు ఉన్నవాడు అనుకోండి, కుందేలు మాంసం అంటే ఇష్టపడతారేమో అనుకుంటున్నాను, నాకు తెలియదు. లేకపోతే ఆ సామెత ఎందుకు వస్తుంది? అందుకని కుందేలు కోసం వెతికి వెతికి ఎక్కడి నుంచో కుందేలు తెచ్చి దాన్ని చంపి మాంసం వంట చేసుకోవాలి. కానీ వంటింట్లోకి కుందేలు వచ్చేసింది అనుకోండి, ఎంత ఆనందం! నా బోటిగాడికి అయితే వంటింట్లో వంగ చెట్టు కాపు కాసినట్టు కదా. అందుకని వంటింట్లోకి కుందేలు వచ్చిందే, ఒకడా ఇద్దరా, ఏకంగా 5గురు. అప్పటికి భీముడు లేడు. 5గురు ఇక్కడికి వచ్చి పడుకున్నారే అంటే భీముడు లేడుగా, కాబట్టి భీముడు లేడు. 5గురు పడుకుని కనపడుతున్నారే కాబట్టి వేగచని కోమలి, తొందరగా వెళ్ళు కోమలి. చెల్లెలు కోమలత్వం ఏమిటి, రాక్షసులకు కోమలత్వం ఏమిటి? అందున వెళ్ళి మనుషులు పడుకున్న వాళ్ళని చంపేసి వండేసి తీసుకొచ్చేయడం అంటే అది ఎంత భయంకర కృత్యం అసలు. అసలు ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అలాంటి పనులు చేసేది కోమలే. కోమలమైన మనసున్నదా అంటే మీరు భవిష్యత్ కథా గమన సూచన. ఏదో కోమలత్వం ఆమె మనసుని ఆవేశించబోతోంది. అది భగవద్ అనుగ్రహం. అక్కడ ఏదో సంఘటన జరగబోతోంది. ఇన్నాళ్ళు ఆమెలో నివురుగప్పిన నిప్పు, ఆ కోమలత్వం, ఆమెకి తెలియకుండానే ఆమెలో ఉండిపోయిన సంస్కార బలం ఇప్పుడు గాలి చేత ఊదబడినటువంటి నిరుసు జ్వాలగా ప్రకాశించినట్టు ప్రకాశించవలసిన తరుణం ఆసన్నమవుతోంది. ఇప్పుడు హిడింబాసురుడి వైపు నుంచి ప్రమాదం వస్తే హిడింబలో ఉన్నటువంటి కోమలత్వము కాపు కాస్తుంది. అంటే ఎక్కడ ఆపద వచ్చిందో అక్కడ రక్షణ కూడా వస్తోంది. అంటే మీకేం అర్థం అవుతోంది ఈ కథాగమనాన్ని బట్టి అంటే, ఆపద తెలియక మనిషి తెచ్చుకున్న ధర్మాన్ని పట్టుకున్నవాడైనప్పుడు ముందు రక్షకత్వాన్ని ఈశ్వరుడు అక్కడ పెడతాడు. అంటే మనకన్నా ముందు ఎవరు ఆలోచిస్తూ ఉంటారంటే భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడు? అయ్యో వీడికి ఆపద వస్తోందే, వీడికి తెలియదే, కాలంలో సంతోషంగా ఆనందంగా గడిపేస్తున్నాడే, చాలా బాగుంది కదా అనుకుంటున్నాడే, హాయిగా నిద్రపోతున్నాడే, ఆపద వచ్చేస్తోందే కాలంలో, ఎలా వీడిని ఎలా కాపాడుకోవాలి నేను, వీడిని ఎలా కాపాడుకోవాలి నేను అని ఆర్తి పొందేవాడెవరు? భగవంతుడు. అందుకని ఈమె యందు ఏదో కోమలత్వము ప్రకాశించబోతోంది, హృదయ కోమలత్వం. అందుకని అనుకోకుండా వాడి నోటి వెంట కోమలి అని పడింది. కాదు కాదు, అంతేకాదు, కాదు కాదంటే ఖండనమని కాదు, అంతేకాదు అని. వాళ్ళు రాక్షసులు అవనివ్వండి, పిశాచాలు అవనివ్వండి, ఏ అన్నక ఆ చెల్లి కోమలే, ఏ తండ్రికి ఆ పిల్ల కోమలే. దయ్యం పిల్ల దయ్యానికి కోమలి, పిశాచం పిల్ల పిశాచానికి కోమలి, కాకి పిల్ల కాకికి ముద్దు, సింహం పిల్ల సింహానికి ముద్దు, నా పిల్ల నాకు ముద్దు కాదు. అంతే తప్ప ఎవరి పిల్ల వాళ్ళకి కోమలి. అంతేకాని వాళ్ళ పిల్ల వాళ్ళకి అసహ్యంగా కనపడితే సృష్టి ఎలా నిలబడుతుందండి? అంటే వాడికి చెల్లెల యందు మమకారం ఉన్నది. అంటే ఎంత రాక్షసులైనా వాళ్ళ మమకారాలు వాళ్ళవి, ఇతరుల పట్ల వాళ్ళ ద్వేషాలు వాళ్ళవి. కాబట్టి కోమలి వారల చంపి తెచ్చి నా కొందగా వండిపెట్టు. వాళ్ళని చంపేయి. ఎవరిని? పడుకున్న వాళ్ళని. అదొక మహాదోషం. అసలు పడుకున్న వాళ్ళని నిద్రలేపడమే దోషం. పడుకున్న వాళ్ళని నిద్రలో చంపేయడం అంతకన్నా మహాదోషం. అదే కదూ అశ్వత్థామ చేసింది, మహాదోషం. అయితే రాక్షస బుద్ధికి ధర్మంతో సంబంధం ఉంటుందా? అలా ఉంటే రాక్షసులు ఎందుకు అవుతారు? కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన ధర్మం గురించి ఎందుకు? వాళ్ళని నిద్రలేపు, వాళ్ళకి విషయం చెప్పు, చెప్పిన తర్వాత చంపు, చంపి పట్రా, ఇవన్నీ చెప్తాడా? అందుకని చంపేసేయి, చంపేసి వండేసేయి, వండేసి పట్టుకొచ్చేయి, నీ తినేస్తా.
అది ఎలా ఉంటుందిట అంటే వాడు ఇంతకు ముందు అలా తిన్నాడా నరమాంసం అని మనకు అనుమానం వస్తుందేమో. తీరా చంపి తెచ్చేసిన తర్వాత అబ్బాయి ఇలా ఉంది ఏమిటి, ఈ కుందేలు అయితే బాగుంటుంది కానీ చిచి ఆతల బారాయి అంటాడేమో అనుకుంటారేమో అని రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట రసోత్కట. ఒక్కొక్క ముక్క తింటుంటే ఒక చోటు కన్నా ఒక చోట ముక్క రుచిగా ఉంటుంది. వాడి రుచి అటువంటిది. ఏదో గుత్తెంకాయ ఓ రుచి, నీటొంకాయ ఓ రుచి, మెట్టంకాయ ఓ రుచి, సర్పవరం వంకాయ ఓ రుచి, ఏలూరు వంకాయ ఓ రుచి అని చెప్పి ఒక్కొక్క చోట వంకాయ తెచ్చుకొని ఒక్కొక్క రుచితో వండుకుని సంతోషపడిపోతారే, అలా వాడికి తొడలో మాంసం అయితే ఒక రుచి, గుండెల్లో మాంసం అయితే ఒక రుచి, ఏదో పాదములు ఒక రుచి, కపాలం ఒక రుచి, వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. రామాయణం సుందరకాండలో సీతమ్మ అక్కడ ఉండగానే రాక్షస స్త్రీలందరూ వాటాలు వేసేసుకోవాలా, ఈవిడ ప్లీహము నాది, ఈవిడ గుండె నాది, ఈవిడ ఊపిరితిత్తులు నావి అని వాటాలు వేసుకున్నారు. వాళ్ళకి ఆ రుచులు తెలుసు. అటువంటివి తెలియకపోవడం మంచిది. కాబట్టి రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట మంచి రుచి, ఒక్కొక్క చోట శరీరంలోని ముక్క తింటుంటే ఒక్కొక్క రుచి. కాబట్టి అన్నీ కలిపేసేయి కుసుమ, ముద్ద చేసేయకు. చక్కగా ఏ ముక్కలకు ఆ ముక్కలు నాకు దొరికేటట్టుగా వండి పట్టుకురా, నేను తింటాను, ఆస్వాదిస్తూ తింటాను. తినడం వేరు, ఆస్వాదించడం వేరు. ఇప్పుడు చాలా ఇష్టమైన పదార్థం ఉండారనుకోండి, నిలబడిగా ఓవా తినేసి వెళ్ళిపోతే ఆస్వాదన ఏంటి? కాదు, ప్రశాంతంగా తింటా ఉంచు అని ప్రశాంతంగా తిని ఆస్వాదించాడంటే దాని రుచిని అనుభవిస్తూ సంతోషిస్తూ భార్యని పొగుడుతూ తింటున్నాడు అనుకోండి, ఆస్వాదించాడని గుర్తు. అలా నేను రసోత్కట మానవ మాంసఖండముల్ అంటే ఎంత గొప్ప నరమాంస భక్షకుడున్న ప్రదేశమో చూడండి. ఆమె ఇది అలవాటు కలిగిన స్త్రీ. ఎక్కడైనా మనుష్యులు కనపడితే కంఠం గిల్లేయడం ఆవిడికి పెద్ద లెక్కేం కాదు. గిల్లె అవతల పారేస్తుంది, కోసి అవతల పారేస్తుంది, ముక్కలు చేసేస్తుంది. ఏ ముక్క ఎంత రుచిగా ఉంటుందో ఆవిడికి తెలుసు. అలా కుండల్లో పెట్టి వండేస్తుంది, పట్టుకెళ్ళి అన్నయ్యకి పెట్టేస్తుంది, పంచుకు తినేస్తుంది. ఏమీ అందులో అనుమానం కానీ అందులో వ్యతిరేక భావం కానీ లేదు. ఇప్పుడు వాళ్ళటువంటి వాళ్ళైతే పాండవులు ఎంత భయంకరమైనటువంటి ఆపద ఎందున్నారు. హిడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం. నిజంగా చెప్పాలంటేనండి, ఇంతకన్నా మీకు బాగా తొందరగా అర్థమైపోవాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్కడుంటుందండి. వచ్చేస్తోంది హిడింబ నడుచుకుంటూ. అవతల భీముడు ఎక్కడో ఉన్నాడు జలాశయం దగ్గర, ఆయన కూడా ఆకుదప్పతో నీరు పట్టుకుని అప్పుడే వచ్చాడు. ఆమె కూడా వచ్చింది. చీకటి కదూ, ఆయన ఎటు నుంచి వస్తున్నాడో ఆవిడికి కనపడదు, ఈవిడ ఎటు నుంచి వస్తుందో ఆయనకి కనపడదు. అయినా ఆయన దృష్టి ఎక్కడి వరకు ఉంది? నా వాళ్ళు పడుకున్నారు అంతే, రాక్షసుడు ఉన్నాడు అన్న అనుమానం ఆయనకుంటే అసలు పెడతాడా? వాళ్ళు అక్కడ అలా పడుకుంటారా? పడుకోరు కదా. రాళ్ళు రప్పలు కడుపులలో గుచ్చుకుంటూ ఉండగా నిద్రపోయారు అని భారతంలో ఉంటే నేను మీకు కుంతీదేవి గురించి చెప్పినప్పుడు చెప్పా. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చినవాడు చూశాడు. కానీ ఇంతలో భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, కథ వేరుగా ఉంటుంది. ఎందుకంటే హిడింబని భీముడు చూశాడు అనుకోండి, అసలు హిడింబ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అంటే అనుమానం. కథ గమనం ఇంకొకలా అయిపోతుంది. అసలండి ఆ పరమేశ్వర విలాసం అలా ఉంటే మహానుభావులు ఆ భారతాన్ని రచించిన తీరు అలా ఉంటుంది. ఎవరు ఎవరిని ముందు చూశారు అన్నదానికి కథాగమనంలో అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, ఆమె రూపాన్ని చూడగానే ఆయనకి అనుమానం వస్తుంది. ఆమె ఎంత అందగత్తెలా కనపడనివ్వండి, కామరూపంతో వచ్చినా ఇంత అర్ధరాత్రి వేళ ఇలా నిద్రపోతూ వీళ్ళందరూ ఇలా అరణ్యంలో పడుకుని ఉంటే ఆ వచ్చినటువంటి హిడింబ ఏం చేస్తుంది? అంత అందంగా కనపడినా హిడింబాసురుడి చెల్లెలు రాక్షస స్త్రీలా కనపడకపోవచ్చు. కానీ హిడింబ మానవకాంతలా వేషం కట్టి అక్కడ కనపడినా కూడా భీముడికి అనుమానం వస్తుందా రాదా? ఇంత అర్ధరాత్రే, నిర్జనారణ్యమా, వీళ్ళు నిద్రపోతున్నారా? ఇంత కోమలాంగి ఒక స్త్రీ వచ్చి చెట్టు చాటున నిలబడి చూస్తోందా? నిజంగా ఆమె మానవ స్త్రీ అనుకోండి. అంత రాత్రి వేళ అరణ్యంలోకి వచ్చిందంటే ఆవిడికి కూడా ఆపదుందా?
ఆపద ఉన్నప్పుడు అక్కడ నలుగురు పురుషులు ఒక స్త్రీ పడుకునుంది, పోని నలుగురు పురుషులే అంటే వెళ్ళడానికి భయపడి ఆగిందనొచ్చు, ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇంకో స్త్రీ కూడా ఉందిగా, ఆమె కూడా చిన్న వయస్సులోది కాదుగా, పెద్ద ఆవిడ కుంతీదేవి తెలుస్తోందిగా, ధర్మాత్ములని వాళ్ళ ముఖంలో తేజస్సు తెలుస్తోందిగా. తెలుస్తున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి? వెంటనే పరిగెత్తికెళ్ళి కుంతీదేవిని నిద్రలేపాలా? అమ్మా అమ్మా ఇంత ఆపదలో ఉన్నానమ్మా, అడవిలోకి వచ్చానమ్మా, నన్ను రక్షించమ్మా అని అడగాల? అడగకుండా అంత అందగత్తె అంత వయ్యారంగా, ఎంత అందంగా ఉందో వర్ణించారు నన్నయ్య గారు. చెట్టు చాటు నుంచి విలాసంగా వాళ్ళని చూస్తూ నిలబడుతుందా? అమ్మాయి కూడా భీముడు పసిగట్టడం, కామరూపిణి, ఈమె రాక్షస స్త్రీ. ఆవేశపరుడు భీమసేనుడు, ఆలోచనాపరుడు భీమసేనుడు. ఆయన వెంటనే గదాదండాన్ని చేత్తో పట్టుకుని పరిగెత్తి వెంట తరిమి చంపేస్తాడు. అప్పుడు ఇక హిడింబ ఏమి మాట్లాడినా అవకాశం ఇవ్వడు, అసలు ఇక మాట్లాడే అవకాశం లేదు, హిడింబ చచ్చిపోతుంది. కానీ కథని ప్రకాశింప చెయ్యడంలో భగవంతుని యొక్క నేర్పరితనం, ధర్మాత్ముల్ని రక్షించడంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే, ఎవరు ఎవరిని చూడాలి? అసలు మహాభారతం అంతా ఎవరు ఎవరిని చూశారన్న దాని మీదే నడిచింది. అసలు మహాభారతం పెద్దగా తిరిగిపోయింది ఎక్కడండి? కృష్ణుడు ముందు నేనెవరిని చూశాను, ఎవరు ముందొచ్చారన్న దగ్గరేగా తిరిగిపోయింది. కాబట్టి అసలు మహాభారత కథ అంతా ఎవరు ఎవరిని చూస్తున్నారన్న దాని మీదే నడిచిపోయింది కాదు. అయినప్పుడు ఇక్కడ కూడా భీముడు మొట్టమొదట హిడింబని చూశాడా, హిడింబ భీముణ్ణి చూసిందా అన్నది ప్రధానం. హిడింబయే భీముణ్ణి చూసింది. కాబట్టే భీముడు ఎందుకు అప్రమత్తంగా లేడు, భీముడు ఎందుకు ఎవరైనా వస్తారేమో అని చూడటం లేదు అంటే, అసలు అక్కడ రాక్షసులు ఉన్నారని ఆయనకి తెలియదు. అది పెను ప్రమాదం. కానీ ఆయన ఒక్కడూ తెలివిగా ఉండడం అదృష్టం. ఆయన కూడా మరి డెస్సిపోలేదండి. ఆయన పడుకొని నిద్రపోతే అయిపోయింది భారతం, అక్కడతో ఆదిపర్వంతో సరి. అలా అయిపోతే భారతం ఎందుకు అవుతుందండి? ధర్మాత్ముల రక్షణ ఎలా నడుస్తుంది, ధర్మం ఎలా నడుస్తుంది, కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? ఆయన ఒకడు తెలివిగా ఉండాలి, ఆయన నడిపిస్తుంటాడు. ఆయన అన్ని వేళలా అక్కడ ఉండక్కర్లా, ఎక్కడున్నా అన్ని చోట్ల ఉండగలడు, ఎక్కడున్నా అన్నీ తెలుసుకోగలడు. కాలమునందు జరుగుతున్న విషయాలు ఆయనకి రాత్రి పగలు లేవు. సూర్య చంద్రౌచ నేత్రే. అందుకే ఆ భీముణ్ణి చూసింది హిడింబ. ఎలా చూసింది అంటే, వనజాయతనిత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహనను పాండవ సింహమున్ హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశనికల్పస్థిరబాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర మర్త్య స్త్రీ స్వరూపంబుతోన్. ఇది పెద్ద మలుపు భారతంలో. ఒక పెను ప్రమాదంలో తిరుగుతున్నటువంటి పరమభద్రమైన మలుపు. ఇది భారతంలో ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ మలుపు తిరిగిన తర్వాత క్షేమం మొదట పాండవుల్ని కాపాడింది, తర్వాత అర్జునుణ్ణి రక్షించింది. లేకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎటువైపుకి వెళ్ళిపోయి భారతం ఎటువైపుకి పూర్తయిపోనో తెలియదు. కృష్ణ పరమాత్మ కూడా బెంగ పెట్టేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రమాదాన్ని గట్టెక్కించిన మలుపు ఇక్కడ తిరిగింది. ఎందుచేత అంటే, ఆమెకి భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ప్రధానం. మీరు బాగా పట్టుకుంటున్నారో లేదో నేను చెప్పిన మాట. హిడింబాసురుడికి ఎలా కనపడ్డాడు? తినవలసిన పదార్థంగా కనపడ్డాడు. హిడింబకి కూడా ఎలా కనపడాలి? అలాగే కనపడాలి. ఇప్పుడు ఏమండి, ఎప్పటి నుంచో వంకాయ కూర తినడానికి అలవాటు పడిపోయాను అనుకోండి, నాకు వంకాయ తినడానికి ఎలా కూర కింద కనపడుతుందో నా భార్యకి అలాగే కనపడాలి. ఎందుకంటే అదేగా వండి పెడుతున్నది. అది వండి పెడితేనైనా నేను తింటున్నాను. పోనీ భార్య పక్కన పెట్టండి, మా చెల్లెలు అదేదో పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, అది పుట్టింటికి వెళ్ళింది, మా చెల్లెలు వండి పెడుతోంది, మా చెల్లెలకి వంకాయ కూర అని కనపడితే నేను తినడానికి కూరే కదా. అంతేగాని మా చెల్లెలకి వంకాయలు, అమ్మ వంకాయ కూర చేయవే ఇవాళ అన్నాను అనుకోండి, అన్నయ్య ఈ వంకాయల్ని తరగడమా, ఎంత అందంగా ఉందన్నయ్య, అపురూపం అన్నయ్య, ఇది దొరుకుతుందా అన్నయ్య, బొమ్మల గుట్లో పెట్టుకుందా అన్నయ్య అందనుకోండి. ఇప్పుడు అది ఆశ్చర్యకరమైన విషయమా కాదా? ఇద్దరికీ అలవాటు పడి ఇద్దరం తినేటటువంటి కూరకి యుక్తమైన వంకాయ అకస్మాత్తుగా మా చెల్లెలికి వంకాయలా కనపడకుండా ఒక దివ్యమైన లోకోత్తరమైనటువంటి బొమ్మలా కనపడి గుట్లో పెడదాం అనిపించడం ఏమిటి?
అలా అనిపించకూడదుగా. అలా అనిపించిందంటే బుద్ధిలో ఏదో మార్పు వచ్చింది. ఎవరు బుద్ధిని మార్చగలిగిన వాడు లోకంలో? పరమేశ్వరుడు. ధియో యో న ప్రచోదయాత్. ఎక్కడైనా ఏ పూజ చేయండి, మంత్రపుష్పంలో ఏం చెప్తాం? మా బుద్ధులను ప్రకాశింపచేయుగాక అని చెప్తాం. వచ్చినది రాక్షస స్త్రీ. ఇత పూర్వం నరులను చంపడానికి అలవాటు పడింది, వండడానికి అలవాటు పడింది, తినడానికి అలవాటు పడింది. భీముణ్ణి చూస్తే అబ్బా అని నోట చొంగ కారాలి. ఎందుకని? అంత బలాఢ్యుడు కదూ, వీణ్ణి చంపి వండి తింటే అబ్బా అబ్బా అనిపించాలి. కానీ అకస్మాత్తుగా ఆమెకు ఎలా కనపడుతున్నాడు భీముడు అంటే, వనజాయత నేత్రు, తామర పువ్వుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళున్నవాడు. అంటే ఆమె భావన మనసులో ఎలా మారుతోంది? 10 కాలాలు బ్రతికించుకుని అనుభవించవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అప్పటికి చంపి తినేయవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అంటే చంపడానికి వచ్చింది బ్రతికించుకోవాలనుకుంటోందన్న భావన ప్రారంభమైపోయింది ఆ పద్యంలో. అన్నయ్య చెప్పింది ఏమిటి? చంపిరమ్మని. ఆవిడొచ్చింది ఎందుకు? చంపడానికే, అనుమానం లేదు. కానీ ఇలా చూసేటప్పటికి పడుకున్న వాళ్ళందరూ నరుల్లాగే కనపడ్డారు. మరి అర్జునుడు ఉన్నాడు అక్కడ, అందగాడు. కానీ అర్జునుడు అలా కనపడలా. అసలు లోకాన్నే సమ్మోహం చేయగలిగినటువంటి అందగాడు సహదేవుడు, ఆయన అందంగా కనపడలా. భీముడే అందంగా కనపడ్డాడు. ఎందుకని అంటే ఆయన వలన ఘటోత్కచుడు పుట్టి గొప్ప ఉపద్రవాన్ని తప్పించాలి భారతంలో. అందుకని ఆమెకి అలా కనబడితే పాండవులు బ్రతుకుతారు. ఇప్పుడు కాదు, ఎక్కడో కురుక్షేత్రంలో, భీష్మ పర్వంలోనో, ద్రోణ పర్వంలోనో, ఏదో పర్వంలో నేను చెప్పినప్పుడు ఆ పర్వంలో ఏదో ఒక పెను ప్రమాదాన్ని తప్పించడానికి ఇప్పుడు పునాది వేసేస్తున్నాడు భగవంతుడు. అంటే ఇంత ప్రమాదకరమైన సందర్భాన్ని అంత ఆనుకూల్యత కలిగిన దానిగా తిప్పేస్తున్నాడు ఎవరో వెనకాతల. వాడెవరో అక్కడ ఉన్నాడా? వాడే ఆ చీకటి, వాడే ఆ చెట్లు, వాడే ఆ పుట్టలు, వాడే మార్చగలడు. వాడు సర్వసమర్థుడు, వాడు చెయ్యలేనిది లేదు. ఇది నమ్మగలిగితే నువ్వు భగవంతుణ్ణి పట్టుకుంటావు, ధర్మాన్ని పట్టుకుంటావు. పడుతున్నాడంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు, ఉన్నత బృహద్వక్షస్థలు, చాలా ఎత్తైనటువంటి గంభీరమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు, సింహ సంహనును. నడుం చూస్తే సింహం యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుమున్నవాడు. అందున సింహాలలో ఆడసింహం అందం ఏముందండి? శివంగి, దాంది కాదు అందం, మగసింహానిది అందం. అసలు లోకంలో నేను మన్నింపబడదనుగాక, అందం మగవాడిదే. లోకంలో చూడండి, నేను అన్నానని కాదు, ఎక్కడికక్కడే ధర్మంశమండి. నేను ఎక్కడ అలా మాట్లాడాలో అలాగే చెప్తాను. కోడి పుంజు అందమా, కోడి పెట్ట అందమా? కోడి పుంజే అందం. దాని ఈకలు, అది దాని జూలు, దాని మెడ, దాని పరుగు, దాని టీవీ, దాని దర్పం, అది నిలబడితే ఏదో. నేను ఒకసారి అనంతపూర్ ఉపన్యాసాలకు వెడితే నేను మా గోపాలకృష్ణ గారు రోజు తెల్లవారుదామని వచ్చి బయట కూర్చునేవాళ్ళం. ఓ కోడి పుంజు ఒకటి రోజు 3 పెట్టలతో వచ్చేది బయటికి. నేననేవాడిని, దశరథ మహారాజు గారు కౌసల్య సుమిత్ర కైకేయితో విహారానికి వచ్చినట్లుంది కదా గోపాలకృష్ణ గారు అంటుండేవాడిని. అలాగా అది టీవీగా ఆ 3 పెట్టల్ని వెంట పెట్టుకుని తిరుగుతుండేది. పెట్టే, పుంజు పుంజే, దాని అందం వేరు. ఈ మాట నేను అన్నప్పుడు మన్నింపబడతాను కాక. నేను ఒక సత్యాన్ని చెప్తున్నానని మీరు అంగీకరించాలి. నేను అన్ని విషయాల్లో, అందరి విషయంలో నేను ఈ మాట మాట్లాడటం లేదు. సింహము అందం వేరు. మగసింహం ముఖమంత జూలు, ఇంత జూలుండి, అసలు సామెత వచ్చింది కదండి, సింహం జూలుతో ఆడతావేమిట్రా అంటారు. అంత జూలు, పంచాస్యమని విశాలమైన ముఖము. ఇక పంచపాత్ర అంటారు. పంచపాత్ర అంటే 5 పాత్రలా కాదు. పంచాస్యము అంటే విశాలమైన ముఖం సింహాంది. పంచపాత్ర పైన ఇలా బాగా పెద్దదుండి, నడుము సన్నంగా ఉండి, కింద కొంచెం సన్నగా ఉండి ఆధారపీఠ ఉంటుంది కాబట్టి పంచపాత్ర అంటారు. అది చూసేటప్పటికీ సింహం గుర్తొస్తుంది. అంత విశాలమైన ముఖము, దాని తోక, పంజాలు, ఆ పాదాలు, అది నడుస్తుంటే దాని ఆ సన్నటి నడుము చూడాలి, ఎంత అందంగా ఉంటుందో ఆ నడుము. అంత సన్నటి నడుము ఎవరికి ఇలా కనపడుతున్నది? నాకు కాదు, హిడింబకి భీముని యొక్క నడుము కనబడుతోంది. సింహం నడుము ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన నడుము. కాబట్టి అది సింహ సంహనును పాండవ సింహమున్. ఆ పాండవులందరిలోకి ఉత్కృష్టుడిగా కనపడుతున్నాడు ఆయనే. అందరూ ఉత్కృష్టులే. ఆవిడికప్పటికే ఆయనే ఉత్కృష్టుడిగా కనపడడం
భగవంతుని యొక్క చేష్టితం. ఆయన వా ఎంత ఉత్కృష్ట స్వరూపుడు, ఎంత అందంగా ఉన్నాడు. హృదయ జన్మాకారు అంటే మనసిజుడు అని అమరకోశంలో మన్మధుడికి పేరు. మనసు నుండి పుడతాడు మన్మధుడు, ఎక్కడి నుంచో బయట నుంచి రాడు, ఇక్కడి నుంచే పుడతాడు మన్మధుడు. కాబట్టి మనసు నుంచి పుడతాడు కాబట్టి హృదయజ అంటే మనసు నుండి పుట్టేటటువంటి లక్షణమున్న మన్మధుడు ఎంత అందంగా ఉంటాడని చెప్పబడుతుందో ఆ మన్మధుడిని ఆవిడెప్పుడూ చూడలేదు, కానీ ఆయన ఆకారం పొందితే ఇలాగే ఉంటాడేమో అనిపించింది భీముణ్ణి చూస్తే. అంటే ఆవిడ మనసు ఎటు తిరుగుతోందో మీకు అర్థం అవట్లా, చంపేస్తుందా అటువంటి వాడిని, సంపదం. కాబట్టి హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశనికల్పస్థిరబాహు. వజ్రాయుధాన్ని దేవేంద్రుడు ప్రయోగించినప్పుడు ఆ వజ్రాయుధం అపారమైన తేజస్సుతో బయలుదేరి వస్తుంటే ఎలా ఉంటుందో అతి కఠినము వజ్రం. వజ్రం వజ్రేన భిన్న ఏత్తని లోకంలో సామెత, వజ్రం వజ్రం చేతనే బదలగొట్టబడుతుందని. అలా ఉన్నాయిట ఆయన భుజములు. వజ్రాన్ని పోలినటువంటి ఆ భుజములు కలిగినటువంటి వాడు. ఆ ఉజ్జన్మహాశనికల్పస్థిరబాహు అందులో పొంగి ఉన్నటువంటి భుజములు ఇలా జారిపోయి ఉన్నాయనుకోండి, ఏదో బక్క బ్రాహ్మణుల్లో ఉంటుంది. కాబట్టి ఉజ్జన్మహాశనికల్పస్థిరబాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై. మనోజాతాగ్ని మన్మంథ సంబంధమైన అగ్నిహోత్రము పుట్టింది. సంపి ఉడికించవలసినది తాను ఉడికిపోతోంది ఇప్పుడు. దేని యందు? మన్మథ సంబంధమైనటువంటి బాధ యందు ఉడికిపోతోంది. రాక్షసి, నిస్సందేహంగా ఆమె రాక్షసి. ఒక్క పద్యంలో ఇంత అందంగా ఒక నాటకీయ సన్నివేశాన్ని, ఇంత ఆలోచించవలసిన దాన్ని, ఇంచుమించు ఒక గంట సేపు సంభాషణల చేత అందరికీ అందించవలసిన దృశ్య కావ్యాన్ని 2 పద్యాలలో అందించగలిగిన ఘనత నన్నయ్య భట్టారకుడు. అది ఒక్కొక్క పద్యం చదివి కళ్ళు మూసుకొని కాసేపు అలా కూర్చుంటే ఆ హిడింబ కళ్ళల్లో భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ఆలోచిస్తుంటే, హిడింబకి భీముడు ఎంత అందంగా కనపడ్డాడో అంతకన్నా అందంగా ఇలా కనపడేటట్టు చేసి రక్షించగలిగిన సమర్థుడవు కదా అని త్రిభంగిగా కృష్ణుడు కనపడతాడు కదూ. అది భగవంతుని యొక్క సౌందర్యం. కాబట్టి రాక్షసి కామరూపధరమర్త్య స్త్రీ స్వరూపంబుతోన్. వెంటనే ఆమెకి మన్మథ సంబంధమైన కోర్కె అంకురించగానే కపట బుద్ధిని పొందింది. నేను ఇలా రాక్షసిగా కనపడితే చంపేస్తాడు. ఎందుకంటే ఆయన పౌరుష ప్రతాపాలు తెలియట్లేదు కాబట్టి. ఆయన నా జోలికి రాకుండా ఉండాలంటే, వెంట పడకుండా ఉండాలంటే, అసలు నీ చెప్పిన మాట ముందు వినాలంటే, నా వంక ఇలా ఒక్కసారి చూడాలంటే, నేను మర్త్య స్త్రీ స్వరూపంబుతోన్. మర్త్యలోకము అంటే ఈ లోకం, ఈ మర్త్య అన్న సంబంధానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంటే మర్త్యలోకం అంటారు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు శరీరాన్ని ఇంకో లోకానికి పట్టుకెళ్ళడానికి ఉండదు, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు జీవుడు. దాన్ని మర్త్యలోకం అంటారు. ఇక్కడ పుట్టిన శరీరాలకి ఒక లక్షణం ఉంటుంది. అవి 6 వికారములతో ఉంటాయి. మీకు అనేక మాటలు చెప్పా. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని. ఇక్కడ పుట్టినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని పొందింది. అయితే ఇక్కడ బహుచమత్కారం చేసింది. అది నన్నయ్య గారి హృదయం, అది మహాభారతం అంటే. ఆవిడ ఉద్దేశ్యం ఏమిటి? రాక్షసిగా కనబడితే తాను చూసినట్లు భీముడు తన వంక చూడడం. రూపాన్ని మార్చుకుంటోంది కానీ లోపల ఇంకా చిన్న జన్మ సంబంధమైన బుద్ధి ఒకటి ఉంటుంది కదూ. అందుకని ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళందరూ నిద్రపోతున్నారు కదూ, చీకటి కదూ, అరణ్యం కదూ, నేను ఆయన్ని చూసి ఎలా తాపాన్ని పొందానో ఆయన నన్ను చూసి అలా తాపాన్ని పొందితే నా వెంట ఆయనే వచ్చేస్తాడు. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఇంకా అన్నది ముందు బుద్ధి. ఇది నిజంగా మనుష్య సంబంధం అనుకోండి, అలా ఆలోచించారు. అమ్మ ఏమైపోతుంది, అన్న ఏమైపోతాడు, తమ్ముళ్ళు ఏమైపోతారు అని ఆలోచిస్తారు. ఆమె అలా ఆలోచించలేదు మొదట, అది నిస్సందేహం.
అందుకే ఆయన తన వెంట వచ్చేటట్టు చెయ్యాలి. అందుకని ఏదో స్త్రీలా కనబడితే వస్తాడేమిటి? అందుకని ఆయన కంటికి నదరగా కనపడాలి. కనబడితే ఆమె ఏమనుకుందంటే, నేను ఆయనని ఎలా ఆకర్షించాలో ఆయన నన్ను ఆకర్షించినట్టు. అంటే ఆయన్ని చూడగానే ఆమె ఆకర్షింపబడిందా? ఆమెని చూడగానే ఆయన కూడా ఆకర్షింపబడాలి. అందుకు ఎలా ఉండాలి? గొప్ప సౌందర్యవతి కావాలి. అందుకు ఆమె ఏం చేసిందంటే, వితత బహురత్న రుచిశోభిత భూషణములు విలుంగ బెడగగు నవ పుష్పిత జంగమలత క్రియ ఉన్నత కుచ చనుదించే పవననందనుడాయన్. ఆమె ఎటువంటి రూపంతో వచ్చింది అంటే, వితత బహురత్న రుచిశోభిత భూషణములు వెలుంగ, అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి భూషణములను, అనేకమైనటువంటి అలంకారములను దాల్చింది. అంత రాత్రివేళ అరణ్యంలో ఒక్క మానవకాంత అంత రత్నశోభితమైనటువంటి భూషణములతో కూడుకున్నది అంత నిర్భయంగా వచ్చి నిలబడుతుందా అని ఆలోచించలేక వెంటపడి వెళ్ళిపోయేటటువంటి తమక బుద్ధి కలిగినటువంటి వాడా భీముడు. అది ఆలోచించలేకపోయాడు. అయితే ఒక విజయం సాధించింది. భీముడు కనీసం చూసి నిలబడి మాట్లాడే అవకాశం సంపాదించుకుంది. అక్కడ వరకు ప్రౌఢ, మెచ్చుకోవాలండి. అలా ఉండి బెడగగు నవ పుష్పిత జంగమలత క్రియ, ఏదో అప్పుడే వికసించినటువంటి పువ్వులున్నటువంటి అతి కోమలమైనటువంటి పూల తీగ నడిచి వెళ్ళిపోతోంది అనుకోండి. ఎలా ఉంటుంది? అసలే పూల తీగ, పూల చెట్టుకి పూల తీగకి తేడా ఉంటుంది కదా, కోమలత్వంలో తేడా ఉంటుంది. అసలే పూల తీగ, అది కింద పడితే పడిపోతుంది. చెట్టు ఆధారంగా కావాలి, ఆధారంగా ఉంటే నిలబడుతుంది. అంటే ఇప్పుడు ఆ తీగ ఏం కోరుతోంది? ఆధారాన్ని కోరుతోంది. ఎవరిని ఆధారంగా కోరుతోంది? భీముణ్ణి ఆధారంగా కోరుకుని అల్లుకోవాలనుకుంటోంది. పువ్వులతో శోభిస్తున్నటువంటి జంగమలతట. జంగమలత అంటే కదిలి వెళ్ళిపోతున్నటువంటి పూల తీగ. అంటే ఆకర్షించడానికి ఇంకంతకన్నా ఏం ఉండాలండి? అంటే ఎంత స్థాయిలో నిలబడితే ఆకర్షించవచ్చో అంత పతాక స్థాయిలోనూ నిలబడింది సుమా అని చెప్పడానికి, అయ్యి బాబోయ్ ఇంకంతకన్నా గొప్ప ఉపమానం ఏముంటుందండి? జంగమలత, నడిచి విడిపోతున్నటువంటి పూల తీగ. అది కూడా ఏదో పువ్వులు లేని తీగ వెళ్ళిపోతుంది అనుకోండి, ఏమందం ఉంటుంది? మరి ఒంటి నిండా రత్నాలతో కూడిన భూషణములు వేసుకుందిగా. అందుకని బెడగగు నవపుష్పిత జంగమలత క్రియ, అప్పుడే వికసించినటువంటి పువ్వులతో, ఎప్పుడో పొద్దున్న పూసి సాయంకాలానికి రాలిపోయే పువ్వులు అనుకోండి, సౌరభం ఉండకపోవచ్చు, ఆ వికసనం ఉండకపోవచ్చు. అప్పుడే పుష్పించినటువంటి పూలతో ఉన్నటువంటి, నడిచి వెళ్ళిపోతున్నటువంటి అతి సౌకుమార్యముతో కూడుకున్నటువంటి పూల తీగ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని ధరించి ఉన్నత కుచ చనుదించే పవననందనుడాయన్. ఆ పవననందనుడైనటువంటి భీమసేనుడి దగ్గరికి ఆమె బయలుదేరి వచ్చి రమణి నిజభాతృనియోగము తలపక అప్పుడు భీము గదిసే పతి స్నేహమా కామినులకు బలవంతము పెరనెయ్యములు వేయు తత్సదృశములే. ఇక్కడ నన్నయ్య గారు ఒక సముద్రమంత బరువైన పద్యాన్ని ప్రయోగించారు. ఈ ఒక్క పద్యం మకుటాయమానం. ఈ ఒక్క ఘట్టంలో ఆయన ప్రయోగించినటువంటి పద్యాల సౌరభం, ఆ పద్యాల యొక్క గాంభీర్యం పరమాద్భుతం. అక్షరమక్షరం మూట కట్టి బీరువాలో పెట్టి దాచుకోవలసిన పద్యాలు. ఆయన అంటారు, రమణి నిజభాతృనియోగము తలపక. రమణి ఒక అందమైన ఆడదాని రూపంలో వచ్చిన ఆమె నిజభాతృ నియోగము. అసలు నిజానికి అన్నగారు దేనికి పంపించాడు? వాళ్ళని చంపిగలు తీసుకురమ్మన్నాడు. అది తలపక, అసలు మనసులో ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఆమె సోదరుణ్ణి ధిక్కరిస్తోందా లేదా? అన్నగారిని ధిక్కరిస్తోందా? ఒకటి, తనకన్నా పెద్దవాడు, ఆమెకి తండ్రి వాళ్ళు ఉన్నారని ఆంధ్ర మహాభారతంలో ఎక్కడ, అంటే ఆ సమయంలో అక్కడ బతికున్నారు అని చెప్పి ఎక్కడా లేదు. ఆమె
అన్నగారిని లెక్క పెట్టట్లేదు. అంటే ఇప్పటి వరకు ఏ పుట్టినింట్లో ఉందో, ఎవరు తనకి పెద్ద దిక్కో, ఎవరి మాట వింటోందో, ఎవరు తన యోగక్షేమములు చూడగలిగిన వాడిని నమ్మిందో, ఎవరి మాట ఆచరిస్తుందో వాడిని చటుక్కున ధిక్కరించి వదిలిపెట్టేయడానికి సిద్ధపడిపోయింది. ఇక మనసులో తలుచుకోవడానికి ఇష్టపట్టాల. సోదరుడు నాకు ఇది చెప్పాడు కదా, వాడు అలాగే చెప్తాడు పోనిద్దు అంటే ఏమైంది? సోదరుణ్ణి వదిలిపెట్టేయడానికి సిద్ధపడిపోయింది. రమణి నిజభాతృ నియోగము తలపక తనని ఎందుకు పంపించాడో అసలు ఆలోచించకుండా అప్పుడు భీముగదిసే భీముడి దగ్గరికి తానే వెళ్ళింది. వెళ్ళి కలిసింది భీముణ్ణి. కలిసింది అంటే ఆయన్ని కలుసుకున్నది, మాట్లాడడానికి సిద్ధపడుతోంది. పతిస్నేహకామినులకు బలవంతము. లోకంలో భర్త మీద ప్రేమ కలిగినటువంటి స్త్రీలందరూ కూడా పెరనయ్యములు వేయు తత్సదృశములే. మిగిలిన స్నేహాలు ఎన్ని ఉండనివ్వండి, భర్తతో పొందినటువంటి స్నేహం ముందు అవన్నీ నిలబడతాయా? ఆమె ఎక్కడో పుట్టింది, తండ్రి గారు పిల్లని పెంచి పెద్ద చేశాడు, తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది. మగపిల్లాన్ని అయితే ఓలాగా, ఆడపిల్లని ఒకరైతే ఓలాగా పెంచుతారు ఏమిటండి? రెండూ కళ్ళే. తల్లి అంత కష్టపడి సాకి పెంచి పెద్ద చేసింది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా తల్లిదండ్రులకు ఆడపిల్ల ముద్దు ఎక్కువ. ఎందుకో తెలుసా? అయ్యో పిచ్చి తల్లి మెట్టినింటికి వెళ్ళిపోతుందే, మళ్ళీ వారం రోజులు వచ్చి నా దగ్గర ఉండడం అంటే ఎంత కష్టమో, అంత తేలిగ్గా వస్తుందా అని చెప్పి, ఆడపిల్లలు లేని వాళ్ళకి ఏం తెలుస్తాయిలే విన్నా కష్టాలు, అందుకని ఆడపిల్ల మళ్ళీ ఇంటికి వస్తుందా అని చెప్పి తల్లిదండ్రులకు ఒక బెంగ ఉంటుంది. 3 ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో సర్దుకొని ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపిన పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో బాధ్యతగా, ఎంతో జాగ్రత్తగా, ఓ మాట ఎక్కువ కాకుండా, ఓ మాట తక్కువ కాకుండా అవతల వాళ్ళ ప్రేమనంతటినీ ముందు మూట కట్టుకోవాలి ప్రవేశంలో. ఆ తర్వాత పర్వాలేదు. అది అంత తేలికండి. మగ పుట్టక పుట్టిన వాడికి తెలియకపోవచ్చు, కానీ అసలు ఒక స్త్రీగా పుట్టడం ఎంత పరిణతి, ఎంత ఔదార్యం. వాళ్లకున్న మానవీయ సంబంధములు పురుషుడికి అంత ఉంటాయా? నిజంగా చెప్పాలంటే ఎక్కడవాడు అక్కడే, పిండి ముద్దలాగా. కానీ ఆడపిల్ల అలా కాదుగా. నేను ఎక్కడికక్కడే నిసుమండి, మగ సింహం చెప్పినప్పుడు మగ సింహం చెప్తాను, ఆడపిల్ల చెప్పినప్పుడు ఆడపిల్ల చెప్తాను. నాకేం రాగద్వేషాలు ఉండవు. కాబట్టి ఆ పిల్ల మీద ప్రేమ ఉంటుంది కదా, ఆమెకి స్నేహితులు ఉంటారు కదా, ఆమెకి పుట్టినిల్లు ఊరు మమకారం ఉంటాయి కదా. అబ్బా కాకినాడ, మన గోశాల, మన అయ్యప్ప స్వామి దేవాలయం, నాన్నగారు, అమ్మ, ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి కదా. కానీ ఇన్నీ కాదని వెళ్ళొద్దామన్నా కూడా అంత తేలిక కాని ప్రదేశాలకి ఖండాంతరములు, సముద్రములు దాటి వెళ్ళిపోతోందే భర్త చిటికిన వేలు పట్టుకుని. అంటే ఆ ఒక్క ప్రేమ ముందు, ఆయన ప్రేమ ఒక్కదాని కోసం ఆమె ఎన్నైనా వదిలిపెట్టేయగలదు. బాధతో కాదు, పరమ సంతోషంతో. ఏం ఆశ్చర్యం ఇది! ఇది స్త్రీ హృదయంలో సహజంగా లేదనుకోండి, కృతకంగా మీరు ఎక్కడ తేగలరు? అసలు ఈ సృష్టి ఎలా నడుస్తుందండి లోకంలో? మొగ్గలో ఎక్కడో సువాసన ఉంది, మొగ్గకి వికసన లక్షణం ఎక్కడో ఉంది, మొగ్గకి పిందెయ్యే లక్షణం ఎక్కడో ఉంది, మొగ్గకి కాయయ్యే లక్షణం ఉంది, మొగ్గ పండుతుంది, మొగ్గలో గింజలున్నాయి, మొగ్గ తరువాత చెట్లకి కారణమవుతుంది. అసలు ఆ లక్షణం మొగ్గలో లేకపోతే తర్వాత ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? కానీ మొగ్గని మొగ్గగా చిదిమేస్తే, ఇవన్నీ మొగ్గగా ఉండగా చూడాలనుకుంటే పసరిక కంపు కొడుతుంది. తనంత తాను వికసనాన్ని పొందగలిగితే, తీగకి ఒక మంచి ఆధారం చెట్టు దొరికితే తనంత తాను వికసిస్తే అప్పుడు ఇవన్నీ నీకు శోభించి కనబడతాయి. కాబట్టి ఇది సహజముగా ఒక స్త్రీ అందున్న భావన. ఇది లేనినాడు ఈ సృష్టి లేదు. ఇప్పుడు హిడింబయందు ఇటువంటి బుద్ధి ఒకటి ఉన్నది అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆమె స్త్రీ, ఆమె యందు ఎక్కడో భర్త పట్ల అటువంటి ప్రేమ ఉంది. వాడు రాక్షసుడైతే ఏమో ఆమె ఎలా ఉండేదో. ఆమెకి భీముడు భర్త, ఈయనకి నేను భార్యని కావాలి అన్న భావన కలిగింది. అంటే కథ ఏదో ఒక పెనుమలుపు తిరిగిపోతోందా? అసలు ఎక్కడి నుంచి వచ్చిన మనిషి ఎక్కడికి ఎడుతోందండి? మనిషి కాదు, రాక్షసి.
చంపేయడానికి వచ్చిన ఆవిడ 10 కాలాలు బ్రతికించుకోవడానికి, ఆయన బ్రతకడానికి, తాను చచ్చిపోవడానికి సిద్ధపడుతోంది. భార్య అనదు ఆయన ఉండగా నేను వెళ్ళిపోవాలంట. ఆయన ఇబ్బంది చూడ్డానికి నాకు ఎందుకు ఈ బ్రతుకంటుంది. ఆయన బ్రతికుండాలని తాను ఉపవాసాలు చేస్తుంది, ప్రదక్షిణాలు చేస్తుంది. ఆయన కోసం అలమటించిపోయేవాళ్ళు, కళ్ళ నీళ్లు పెట్టుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఎంతంత బెంగలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి లోకంలో స్త్రీకి సహజ స్వభావం అది. దానికి ఇప్పుడు అంకురం తొలగడానికి అవకాశం పొందింది. అది భీముని పట్లే జరగకుండా ఏదో ఒక రాక్షసుడి పట్ల జరిగి ఉంటే, అంతకుముందే ఆమె ఒక రాక్షసుడితోటువంటి భావన పొంది ఉంటే ఏమో కథ ఎలా తిరిగేది. అప్పుడు వీళ్ళ అన్నయ్యకి తోడు ఇంకో బావమరిది కూడా ఉండేవాడు, అక్కడ ఇంకో రాక్షసుడు కూడా ఉండేవాడు. అప్పుడు ఆమె భర్తృ ఆజ్ఞ ధిక్కారం చేస్తుందా, ధర్మం పాటిస్తుందా, అధర్మం పాటిస్తుందా, ఈయన ఎందు మోహం పొందుతుందా, అది అధర్మమా ధర్మమా, విచారణ యోగ్యమా కాదా, ఇవన్నీ ఏమో తలబదలు కొట్టుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే, అదేమి విచిత్రం అండి, ఎక్కడో పైన పెంకు కొబ్బరికాయ బద్దలు కొడితే లోపల అంత తీయటి గుజ్జ. అలా ఇంత రాక్షస స్త్రీ హృదయంలో అకస్మాత్తుగా ఇంత సౌకుమార్య భావన పెళ్ళుబుకిందా? భావన అన్నది ఎక్కడ ఉన్నా దానికి ఆధారము పరదేవత కదా. అయినప్పుడు ఈమె ఎందు ఈ భావన కల్పించినది పరదేవత అనండి, పరమేశ్వరుడు అనండి, ఎవరైనా భగవంతుడు కదా వెనక నుండి నడుపుతున్నాడు ఈ కథనంతటిని. లేకపోతే చూడడం దగ్గర నుంచి మాట్లాడడం వరకు ఈ కథ ఇలా నడవడం ఏమిటండి హృజ్యంగా. అసలు హిడింబాసుర వృత్తాంతం కన్నా అద్భుతం ఎక్కడుంటుంది భారతంలో? ఏది చదివితే అదే అలా అనిపిస్తుంటుంది. అందుకే వింటే భారతం వినాలనడానికి కారణం అది. చదివితే భారతం చదవాలి అందరూ. ఎందుకంటే చదివేశారనుకోండి, నా బోటిగాడికి ఏమర్థం అవుతుంది? అర్థం అవ్వదు. ఎవరో పెద్దలు మహాత్ములు చెప్పిన విషయాలు వింటే అర్థమవుతుంది. కాబట్టి వింటే భారతం వినాలనడానికి కారణం అది. విన్న కొద్దీ ధర్మమునందు ఊంచుకునే లక్షణం భారతం మనకి అనుగ్రహం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు నన్నయ్య గారు అంటున్న మాట మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పెరెనయ్యములు వేయు తత్సదృశములే. అన్నగారైతే కానివ్వండి, ఇప్పుడు ఆ భావన ఆమె వదిలిపెట్టేయడానికి సిద్ధపడింది. ఒకవేళ అన్నగారికి భర్తకి జగడం వచ్చిందనుకోండి, ఎంతైతే మాత్రం బావగారితో ఏమిట్రా నీకు, ఆయన తప్పు చేస్తే అలా తిరగబడిపోతావా, ఆయన చొక్కా పట్టుకుంటావా? తప్పు కదా అది. ఏమిటి ఆ పని ఏమిటి, నువ్వు ఏం మామూలుగా మాట్లాడలేవా అంటుంది. తోడ పుట్టింది. భర్త అనేటప్పటికి అంత పూజ్య భావన, అంత రక్షించుకోవాలని తాపత్రయం. ఇప్పుడు ఆమె హిడింబాసురుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సిద్ధపడిపోయింది. ఎవరు? ఆయన ఆజ్ఞ ఔదల దాల్చడానికి బయలుదేరొచ్చింది. ఎందువల్ల? భర్తృభావన. అది కోమలి. అది అందుకు పిలిచాడు కోమలి అని. ఆ కోమలత్వం రాక్షసే కానివ్వండి, స్త్రీ స్వరూపం ఎక్కడున్నా ఉంది. దానికి పట్టాభిషేకం చేసి 2 చేతులెత్తి నమస్కరించిన జాతి భారతదేశం. అందుకే అది చూసిన నాడు వర్ధిల్లుతావు. అలా కాకుండా ఇంకొక చూపు చూస్తే మహిషాసుర మర్దనినై చంపేస్తానంది అమ్మవారు. కాబట్టి ఆమె తిన్నగా ఆ భీముడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ భీముడితో మాట్లాడుతోంది. మాట్లాడుతూ ఆమె అంది, నేను నీ యందు అనురక్తురాలనయ్యాను. నా అన్నగారు హిడింబాసురుడు ఇక్కడే ఉంటాడు, చాలా గొప్ప రాక్షసుడు. ఆయన ఇక్కడికి వచ్చినటువంటి మనుష్యులందరినీ పట్టుకుని తినేస్తాడు. మీరు తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదు. మా అన్నయ్యకి తెలిసిపోయింది, నన్ను అందుకే పంపించాడు అంటే నిజమంతా చెప్పేస్తాను. ఆమె ఏం దాపరికం లేదు. ఎందుకని? తొందరగా భీముణ్ణి రక్షించేసుకోవాలి, మిగిలిన వాళ్ళ విషయం లేదు. భీముణ్ణి కాపాడేసుకోవాలి. ఎందుకని? ఆయన యందు అనురక్తురాలైంది, ఆయన యందు భర్తృభావన పొందింది. అంటే ఇప్పుడు ఆయన తనవాడ అయిపోయినట్టు అనేసుకుంటోంది అంతే. అలా అనేసుకోకుండా ఇంకా ఆయన ఒప్పుకున్న తర్వాత అనుకుంటే ఆ భావన నిలబడకపోతే ఆ ప్రేమ పొంగదు. అసలు అదొక అద్భుతం. అంటే ఆ సున్నితత్వం ఉందే, అదొక అద్భుతం. అంతే. పెళ్ళి కుదిరింది అంతే. ఆయన అమ్మో ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావనలు, ఎంత ప్రేమ.
ఆయన పిచ్చాడు, అన్ని అప్పులు చేసి పట్టుకొచ్చి పెళ్లి చేయడానికి దగ్గరికి వస్తున్న కొద్దీ బెంగ పెట్టుకుంటాడేమో, కానీ పిల్ల సంతోషంగానే ఉంటుంది. ఆ సహజమైన సంతోషం లేకపోతే, ఆ చిటికిని వేలు పట్టుకుని వెళ్ళిపోవడంలో ఆ ఆనందం లేకపోతే ఈ ప్రపంచం ఎలా నిలబడుతుందండి? అందుకే ఆమె అనేసుకుంటోంది అంతే, ఈ నా భర్త కాపాడేసుకోవాలి. ఆ దృఢత్వం, ఆ స్థిరత్వం ఆమె మనసులో నిలబడలేదనుకోండి, పాండవుల క్షేమము ప్రశ్నార్థకం. వింటే భర్త, వినకపోతే తింటా అందనుకోండి, ఏమో ఎలా ఉంటుంది. ఆమె అలా కాదు, చావో రేవో ఈయనే భర్త. ఒకవేళ చంపేశాడు అనుకోండి, భర్త చేతిలో చచ్చిపోయాడు. అంగీకరించాడు అనుకోండి, నా అదృష్టం, ఆయనకి భార్యనయ్యా అంటే ఆమె మానసికంగా ఆయన భార్య అయిపోయింది. నేను చచ్చిపోతే భీముడి భార్యగా చచ్చిపోతున్నాడు, నేను బ్రతికుంటే భీముడి భార్యగా బ్రతికుంటా. అదేమిటి అంత స్థిర నిర్ణయం ఏమిటంటే? అర్ధరాత్రి వేళ దానికి సుముహూర్తమా సుబ్రహ్మణ్య శర్మ గారా? క్షణాల్లో వచ్చేసింది. అంటే ఇంత దృఢభావన ఒక నిమిషంలో రావడం ఏమిటి? అంటే మీరు నన్ను 10 మాటలు అడక్కండి, ఎవరో తిప్పుతున్నారు వెనక కథ, వాడు పార్థసారథి, వాడు నడిపిస్తున్నాడు వెనక నుండి, వాడు కనపడడు కథలో, అంతే. కనపడని నాయకుడు, సుందరకాండలో కనపడకుండా నడిపించిన రాముళ్ళే. కాబట్టి ఇప్పుడు ఆమె వెళ్ళి, నా అన్నగారు వచ్చి చంపేస్తాడయా, నా మాట విను, నీ యందు నేను భర్తృభావన పొందాను, నీ యందు నాకు విశేషమైనటువంటి ప్రేమ అంకురించింది, నిన్ను నేను ఎత్తుకుపోతాను, నాకు ఆ శక్తి ఉంది, నేను కామరూపిణిని, అనుకున్న రూపాన్ని పొందుతాను, అపారమైనటువంటి బలము నాకుంది, కాబట్టి నిన్ను ఎత్తుకుపోతా, దూరంగా తీసుకుపోతాను, నువ్వు పరిగెత్తక్కర్లా, నిన్ను ఎత్తుకుపోతాను. ఎందుకు? రక్షించుకోవడానికి. ఆ తర్వాత మా అన్నయ్య వస్తాడు, వాళ్ళ సంగతి వదిలి, నిద్రపోతున్నారు. ఆమెకి వాళ్ళెవరు ఏమిటి అవన్నీ ఏం తెలియక్కర్లేదు, కానీ వాళ్ళతో ఆయనకి ఏదో అనుబంధం ఉన్నదన్న విషయం మాత్రం తెలుస్తోంది. వాళ్ళని వదిలి ఇప్పుడు వాళ్ళ జోలిందుకు, మా అన్నయ్య వచ్చేస్తాడు, అందుకు తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఆమె త్వరంతా ఏమిటంటే ఆయన్ని రక్షించేసుకోవాలి. నేను వాళ్ళ సంగతి వదిలి ముందు మనం వెళ్ళిపోదాం పద అనగానే భీముడు చూశాడు, ఆమె ఎవరో ఆయనకి తెలియదు, కానీ అబ్బా చాలా అందంగా ఉందే అని కూడా అనుకోలేదు. ఇది భీముడు. భీముడేమనుకున్నాడంటే లోపలి మనసుని పరిశీలించాడు. ఎంత చపలైన స్త్రీ ఏమే, ఎవరో తెలీదా, నేను నదరగా కనబడ్డానా, అందుకుని ఎత్తుకుపోతుందా, వీళ్ళని వదిలేసి పారిపోనా, పారిపోయి ఈమెతో కలిసి సంతోషంగా విహారం చేయనా అని నన్ను అడుగుతోందా అని ఆయన అన్నాడు. విను బేలా, బేలా ఆ పిలుపులో ఉందండి. అసలు నిజంగా ఎక్కడ వెతికి పడతాయో వీళ్ళకి ఈ మాటలు. బేలా అంటే నన్ను ఇంతే అనుకున్నావా అనడానికి బేలతనంతో మాట్లాడారు. అర్థం చేసుకోలేక ఏదో మాట్లాడారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అన్నప్పుడు జాలితో ఏమంటారంటే బేలతనం అంటారు. విను బేలా, ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా తల్లిని తోబుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా. పద్యాలు చిన్నవే కానండి, సముద్రం అంతంత భావాలు చూపించేశారు. ఆయన అక్కడ గంటల గంటలు మాట్లాడుకునే అవకాశం ఏముంటుందండి. చాలా సూక్ష్మంగా చక్కగా ఎంత పొందికగా మాట్లాడతారో పిలుపులో తెలిసిపోతుంది అసలు. వినుబేల, ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా, ఒక పురుషుడైనటువంటి వాడు, ధార్మికుడైనటువంటి వాడు తన గుణములు చెడిపోయేటట్టుగా, తన యొక్క శీల వైభవం నశించిపోయేటట్టుగా తల్లిని, కన్న తల్లిని, తోబుట్టిన వారిని విడిచి, తనతో కలిసి పుట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టేసి రాగంబున, అప్పటికి మనసులో ఏర్పడినటువంటి కోరికతో చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా. చపల స్త్రీ అంటే ఆయన ఆమె యొక్క స్థాయిని బహుకిందకి దించేశాడు. చపలత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే ఆమెకి ఎప్పుడు ఎవరి యందు అనురాగము కలుగుతుందో వారితో విహరించి తృప్తి పొందగలిగినటువంటి అధమస్థాయి మనస్తత్వం ఉన్నది. లేనినాడు ఈ చీకట్లో అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు వచ్చావిలా, ఎవరో ఏమిటో కనుక్కోకుండా నేను నీకు నచ్చానని వచ్చే వెళ్ళిపోదామని ఎలా అంటున్నావు, ఇంతకన్నా నీ హీన సంస్కారానికి వేరే నిదర్శనం ఎందుకు. కాబట్టి ఒక పురుషుడైన వాడు శీలవైభవంతో తన వారి గురించి ఆలోచించకుండా, తన తల్లి గురించి ఆలోచించకుండా కంటి ముందు మెరుపు తీగలా కనపడ్డామని చపల స్త్రీవి. ఈ బాహ్య సౌందర్యం ఎవడకు కావాలి, అంతఃసౌందర్యం ఎక్కడుంది.
కాబట్టి చపల స్త్రీ సుఖంబు పొందని చెప్పుమా, అటువంటి స్త్రీ యొక్క పొందుని పొందుతాడా? పోవతల కదా. ఆమె వెంటనే ఒక ఆలోచన చేసి తన పొరపాటు తెలుసుకో. ఓ, ఈయన పరమధర్మాత్ముడు, ఈయన పురుషవర్యుడు, అంటే సాహసము కలిగినవాడు, ధీశక్తి ధైర్యము రెండూ కలిగినవాడు. ఇటువంటి వాడితో నేను నువ్వు వచ్చి రక్షిస్తానన్నాను. ఈయన వీళ్ళని కూడా రక్షిస్తే తప్ప తాను రక్షణ పొందడానికి ఇష్టపడడం తెలుసుకోలేకపోయారు అని నా ఉద్దేశ్యం అది కాదు. నా ఉద్దేశ్యం వీళ్ళని వదిలిపెట్టేసేయి, వచ్చేసేయి, మనిద్దరం వెళ్ళిపోదాం, మనిద్దరం సుఖపడదాం, చపల స్త్రీని కాదు. నేను ధార్మికురాలను. నా మనసు యందు ఇటువంటి భావన మొగ్గతొడిగినది ఇది మొదటిసారి. నేను నీ యందు భర్తృభావనని పొందాను తప్ప కేవల రాగము పొందిన దానను కాను. నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడేశావు. నేను అలా ప్రవర్తించగలిగిన దాననైతే ఇంకొకలా ప్రవర్తించాలి. అయినా నీ యందు ఉన్న ప్రేమ ఉన్నదే, అది నేను వివరణ ఇచ్చుకునేటట్టు చెయ్యాలి తప్ప నేను కోప్పడ్డానికి కారణం కాకూడదు. ఆమెకి భర్తృభావన చేత పెళ్ళుబుకిన ప్రేమ ఏది ఉన్నదో అది నేనటువంటి దానను కానుసుమా అని నిరూపించుకునేటటువంటి కారణాన్ని ప్రతిపాదించడానికి కావలసినటువంటి సమయజ్ఞతని కల్పించి. అంటే ఎంత ఉదాత్తశీలండి నిజంగా. భీముడు మాట్లాడినటువంటి మాటని అర్థం చేసుకుని సమయోచిత ప్రజ్ఞతో నిజంగా ఆవిడ వచ్చినప్పుడు అటువంటి అనుచితమైన ఆలోచన ఆమెలో ఉందా? వాళ్ళు ఏమైపోతే ఏమీలే, భీముడిని ఎత్తుకుపోతే చాలే, భీముడిని అనుభవించి వదిలేద్దాంలే అని అటువంటి రాక్షస భావన ఆమెలలో ఉన్నాయా? లేవు. మరి అటువంటి దాన్ని చపల స్త్రీవి అని భీముడు అన్నప్పుడు ఆమె ఎంత విశాల హృదయయో ఆమె నిరూపించి మాట్లాడుతోంది. ఆమె అంది, ఏమయ్యా, నిన్నెత్తుకుపోదామన్నది నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం వెనక ఉన్నటువంటి త్వరని విను. నా అన్న మిమ్మల్ని చంపమని నన్ను పంపించాడు ఇక్కడికి, చంపి వండి తీసుకురమ్మని పంపించాడు. నువ్వేమంటున్నావు? వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను ఎలా వస్తానంటున్నావు? అక్కడ వరకు నేను కాదన్నా. కానీ మా అన్నయ్య జాగు చెయ్యడు. ఎందుకనంటే ఈ పాటికే సమయం అయిపోయింది, ప్రతిరోజు ఈ పాటికి నేను వండి పట్టుకెళ్ళిపోతాను కూడా. కానీ ఆలస్యమైందిగా, ఆకలి తాళనివ్వదు మనిషిని. అందులో కావలసిన పదార్థాన్ని వండారనుకోండి అసలు ఆగలేడు. ఇవాళ ఇది తింటామనుకుని వండుకుని ఎదురు చూస్తున్న పదార్థం ఉందనుకోండి, అప్పుడే ఎవరో వచ్చి ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎంతోసేపు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆకలి వేసేస్తోంది, అవతల వండిన పదార్థం ఉంది, వాసన వస్తోంది, భోజనానికి వెళ్ళాలి, విసుగొచ్చి కోపంగా మాట్లాడతాడు. అలా మా అన్న ఏం కూర్చోడు, వస్తాడు, ఏం చేసింది ఇది ఇంకా రాదే, నీ ఏం అవలావంట, పోనీ అయింది పెట్టేయి తింటూ ఉంటానంటాడు. వాడికి ఏం పచ్చావా ఇచ్చావంట, ఈలోగా ఏదో ఒకటి తినేస్తుంటాడు. అందుకని వచ్చేస్తాడు. వాడు వచ్చేసాడంటే నా వారు మీ వారు ఇవన్నీ కుదరవు. అందుకని ఒక పని చేస్తాను, బాణవనలు ఉన్నాయా, ఆయన తోబుట్టువులని తెలుసుకుంది, ఆయన తల్లి అని తెలుసుకుంది, లేపు తొందరగా వెళ్ళిపోదాం, మనందరం రక్షింపబడదాం, మనందరం అంటోంది, అంటే కలిపేసుకుంది వాళ్ళల్లో తన్ని. ఇది చిత్రం. ఇవాళ వెళ్ళింది అప్పగింతలై, మా ఇంట్లో నాన్నగారండి అంటే, మా ఇంట్లో నాన్నగారండి ఏంటి, మనవలు ఎంత చిత్రంగా మాట్లాడతారండి. ఆడపిల్లకి పుట్టిన పిల్లలు ఎంతో ప్రేమతో గుండెల మీద ఎక్కించుకుని తాత మంచం మీద పడుకోబెట్టుకుంటే, తాత మేము వెళ్ళిపోయాక మీ ఇంట్లో ఆ గదిలో ఎవరు పడుకుంటారు? మీ ఇంట్లో ఆ గదిలో ఎవరు పడుకుంటారు తాత అంటే, మీ ఇల్లు, వాడు మన ఇల్లు అండ. అదే వాడు పక్కన ఇంకో ఊరు వెళ్ళాడు అనుకోండి వాళ్ళ తాత ఇంటికి, తాత మన ఇల్లు, తాత మన ఇంట్లో మేము వెళ్ళిపోతే ఈ గదిలో ఎవరు పడుకుంటారు అంటాడు. అక్కడ మన ఇల్లు, ఇక్కడ మీ ఇల్లు. అలా ఉండకపోతే సృష్టి గొప్పతనం ఎక్కడుందండి? అలా అని చిన్నబుచ్చుకోకూడదు, సంతోషించాలి. చూసావా, నా కూతురు అక్కడికి వెడితే నా ఇల్లు అంది, నా మనవలు మా తాత ఇల్లు, మా ఇల్లు అన్నారు. అలా వాళ్ళకి వంశాంకురాలు కలగాలని కదా, అలా వాళ్ళు సంతోషించాలని కదా, అలా నా మనవలు వాళ్ళ తాతని అనాలని కదా నేను పొంగిపోయేది. అది కదా ధర్మం. ఒరేయ్ మీరు మంచివాళ్ళురా, ఆ తాత ఏముందండి, మీరు తాత అంటే అన్నాడు అనుకోండి, నేను చెంప మీద ఒకటి నోర్మోయ్, ఆయన రా తాత, ఆయన తర్వాతే నేను అని నేను చెప్పాలి. అలా నేను చెప్పవలసిన అవసరం లేకుండా వాడే ఆ మాట అన్నాడు అనుకోండి, నాకెంత ఆనందం, అది పరమ సంతోషం కదూ.
నా కూతురైతే ఓటీని, నా కోడలైతే ఒకటినా న్యాయం ఉండదుగా, ఎక్కడైనా ఒకటేగా న్యాయం. అలా కలిసిపోయింది అప్పుడే మానసికంగా. ఎంత సున్నితమైన విషయాలు ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారండి నిజంగా. మనం వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు తన చెల్లెలు కాదుట, తనకి హిడింబుడితో ఏం సంబంధం లేదుట, వీళ్లతో కలిసి పారిపోతుందిట. అంటే వాళ్ళలో ఒకటైపోయింది మానసికంగా. అంటే ఆమె ఎంత విశాల హృదయ, ఎంత ఉదాత్త భావనతో మాట్లాడుతోంది. ఒక రాక్షస స్త్రీలా కనపడుతున్న హిడింబ హృదయంలో ఇంత పెనుమార్పు ఎవరు తెచ్చారండి? కుక్కర్లో పెట్టిన బియ్యంలో ప్రతి గింజ మెతుకు చేసిన వాడెవరో వాడే ఇది కూడా చేసి ఉండాలి. కాబట్టి అంటే భీముడు అన్నాడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు బేలా అన్నాను కదూ, నీకు నా అందంలో బాహ్య సౌందర్యం కనపడింది, నా లోపల ఉన్న ధైర్యం, నాకున్న తెగింపు, నాకున్న బలం, నాకున్న పట్టుదల నీకు తెలియలేదు. మీ అన్నయ్య వాడు రాక్షసుడా, వాడు చంపేస్తాడా, వాడు వచ్చేస్తాడా, ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది, ఇంతకన్నా అవకాశం ఏముంటుంది, రాని నేను ఎవరు అనుకుంటున్నావో నా సంగతి చెప్తాను చూడు అని, నా సంగతి ఏమిటో చెప్పి మీ అన్నయ్య సంగతి చెప్తాను చూడు అని తన గొప్పతనం ఏమిటో చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ధైర్యంతో. ఇది ఆమెకి సంతోషమే కదూ. అప్పుడు భీముడి యొక్క అంతఃసౌందర్యాన్ని ఆమె విని ఆనందించాలి. అధిక వీరుండు రక్కసుడరుగుదించునని మనంబున భయమంది వనజనేత్ర, వీరి సుఖసుప్తులయ్యున్న వారి నిద్ర సెడంగ బోధింపనోప నా కడిమి వినుము. ఏమిటి అమాయకురాల వనజనేత్ర, పద్మాల వంటి కన్నులు ఉన్నదానా? భీముడికి కూడా కనపడడం మొదలైంది. వనజనేత్ర అంటే కొంచెం ఆమె ప్రేమ భావనతో మాట్లాడితే అప్పుడు అందంగా ఉందన్న విషయం కనపడింది. అంటే మనసు ఎంత ఉదాత్తమో ఇక్కడ మీరు కనిపెట్టాలి. ఇప్పటివరకు అలా కనపడలేదు, ఇప్పుడు కనపడుతోంది. అంటే అంతఃసౌందర్యం ముందు కనపడితే బాహ్య సౌందర్యం కనపడుతుంది భీముడి కదా ఆయన ధర్మం. కాబట్టి వనజనేత్ర అని పిలిచి అధిక వీరుండు రక్కసుడు అరుగుదించునని మనంబున భయమంది. వాడేదో చాలా బలవంతుడు, బాబోయే వచ్చేస్తున్నాడు, మా అన్నయ్య వచ్చేస్తాడు, వీళ్ళందరినీ చంపేస్తాడేమో, రండి పారిపోదాం పారిపోదాం మనం పారిపోదాం అంటావేమిటి? అలా భయపడక్కర్లేదు. వీరి సుఖసుప్తులయ్యున్న వారి నిద్ర సెడగ బోధింపనోపన కడిమి వినుము. వాడు వచ్చేస్తే ఏమిటి, వీళ్ళని ఏం చేసేస్తాడు? వాళ్ళు వచ్చేస్తారని వీళ్ళని నిద్ర లేపాలా? ఎందుకు? వాళ్ళు పడుకుని ఉండగా వాడిని చంపేస్తారు. దానికి వీళ్ళని లేపెత్తుకుపోక్కర్లేదు, వాళ్ళు అలా నిద్రపోతూ ఉంటారు, వాడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు, అలా చంపేస్తారు. అంటే నా పిడికిటి పోట్లతో గుద్దితే వాడు అరవడానికి కూడా ఏం ఉండదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు మీ అన్నయ్య ఎంత బలవంతుడిది, రాని సంగతి చెప్తాను వాడి. అయ్యో బాబు ఏమి తెగింపండి. ఇప్పుడు ఆమె మరింత సంతోషపడిపోయేది దేనికి? ఆమె ఒక అంచనాలో చూసిందంతే. ఇప్పుడు ఆయన అంతఃసౌందర్యం ఏమిటో ప్రకాశిస్తోంది. అసలు నిద్రే లేపనన్నాడు. అసలు నిద్ర లేపడం ఎందుకు, అదేం మాట, లేపనవతలమో రానివ్వండి, వాడి సంగతి చెప్తాను అన్నాడు. రావాలి కదా, వెంటనే వచ్చేస్తే అందం ఏముంటుంది, రేపు 7ంటికి రానివ్వండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.